ఇండిపెండెంట్‌గా మేము తీసిన 10 రూపీస్ సినిమా థియేటర్‌లో, ఓటీటీలో తమిళ్ మరియు కన్నడ లాంగ్వేజ్‌లో చూసి ఆదరించిన ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. 10 రూపీస్ అనేది ఒక ప్రయోగాత్మకంగా రచించి, కేవలం 8.5 రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన సాంకేతిక విలువలతో నిర్మించిన చిత్రం. సహజంగా విభిన్న కమర్షియల్ కథలు రాసే నేను, కాలేజీ రోజుల్లో నేను వ్యక్తిగతంగా భావించిన విజువల్లీ వెర్బల్ నరేషన్ అనే పద్ధతిలో రాసిన కథ 10 రూపీస్. విజువల్లీ వెర్బల్ నరేషన్ అంటే 75-80% కేవలం సంభాషణ మరియు పదాలతోనే నరేట్ చేయడం. అంటే కాన్వర్జేషన్స్ అండ్ డైలాగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కథనంకి ఉన్న ప్రేక్షకులు గట్టిగా 15-20% మాత్రమే అని నా నమ్మకం. అయినా వెనకడుగు వేయకుండా నా అభిరుచి కోసం కేవలం ఆ 20% ప్రేక్షకుల కోసం ఎవరి మీద ఆధారపడకుండా రిస్క్ చేసి తీసిన ఈ సినిమా ముందు సెన్సార్ వాళ్ళని విశేషంగా మెప్పించి, సినిమా చూసిన విమర్శకుల ప్రశంసలు అందుకొని ఐఎండిబి మరియు బుక్ మై షోలో 8.1 పైగా రేటింగ్ సాధించి ఎన్నో అవార్డులు సాధించడమే కాకుండా గుంటూరు జిల్లాలో షిఫ్ట్ల మీద 44 రోజులు థియేటర్లో ఆడింది. తొలి చిత్రంతో నాకు కలిగిన ఈ గౌరవానికి, ఊహించని ఈ విజయానికి ముఖ్య కారణం నా ప్రతిభను నమ్మి చివరిదాకా నాతో ధైర్యంగా నిలబడ్డ నా మిత్రుడు వంశీకృష్ణ కనగంటి. అతనితో పాటు మా అమ్మ, నాన్న, అన్నయ్యకి, మా సినిమా టీం అందరికీ మరియు నన్ను అభిమానించి ప్రోత్సహించిన మిత్రులందరికీ ఈ 10 రూపీస్ చిత్రం అంకితం చేస్తున్నాను. కొత్త ప్రయత్నంగా ప్రయోగాత్మకంగా చేసిన ఈ 10 రూపీస్ సినిమాని థియేటర్లో, ఓటీటీలో చూసినట్టే ఇక్కడ కూడా చూసి ఆదరిస్తారని, ప్రతి సినిమా అందరికీ నచ్చాలని రూల్ కూడా లేదు కాబట్టి మా ప్రయోగం మీకు నచ్చినా నచ్చకపోయినా అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ డైరెక్టర్ అఫ్సల్.
సార్ చెప్పండి సార్. ఏంట్రా డ్రైవ్ అంతా ఖాళీగా ఉంది? స్వీపర్ల కంటే ముందే వచ్చి కూర్చొని క్రౌడ్ లేదంటే ఎలా సార్? ఏంటి? అంటే వీక్ డేస్ కదా సార్, కొంచెం వీక్గా ఉంటుంది, వీకెండ్ స్ట్రాంగ్గా ఉంటుంది సార్. సార్ ఆర్డర్ చెప్తారా? ఇప్పుడే కాదు, టైం ఉంది. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? వెయిటింగే. ఏ ఏ ఎవరు సార్? అమ్మాయి? అమ్మాయి కాదురా, అబ్బాయి. ఓ అబ్బాయా? ఏంట్రో తేడాగా చూస్తున్నావు? తంతే ఎగురు తుప్పల్లో పడతా. అమ్మో వద్దు సార్, అంటే మీరు అబ్బాయి అన్నారు కదా అని. అవునరా, నేను ఫుల్ కష్టాల్లో ఉన్నాను. నా బాధ చెప్పుకోవడానికి మా ఫ్రెండ్ ఇక్కడికి రమ్మన్నాను. ఓకే అర్థమైంది. సారీ సార్. ప్రాబ్లమ్స్ని అంత బాగా సాల్వ్ చేస్తారా సార్ మీ ఫ్రెండ్? వాడు సాల్వ్ చేయడు, సాల్వ్ అయ్యే ఐడియాస్ ఇస్తాడు. నాకు కూడా ఇస్తారా సార్? నీకేం కష్టాలు ఉన్నాయిరా? ఈ ప్రపంచంలో ఒక్కొక్కడిది ఒక్కో సినిమా సార్. ఎవడి సినిమా ఆడికి నచ్చదు, కానీ పక్కన లైఫ్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నీకేంటి బ్రో, నీలా ఉండాలి బ్రో, అంతా హ్యాపీ కదా బ్రో అంటారు. కానీ ఎవడి కష్టాలు ఆడివి, అదే సత్యం. వాహ్, అబ్బో మంచి రైటర్లా ఉన్నావుగా. థ్యాంక్ యూ సార్, ఏదో మీ అభిమానం. మా ఫ్రెండ్కి ఒక ఆటో ఉంది సార్. వాడు నా కొటేషన్లన్నీ కాపీ కొట్టి వాడి ఆటో వెనకాల రాసుకుని ఇంటర్మీడియట్ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. సరే ఆడి గోల్ పక్కన పెట్టండి. ఇంతకు మన హీరో ఇంట్రడక్షన్ ఇప్పుడు సార్. హీస్ ఆన్ ద వే. వాడు టైం అంటే టైం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకో 1 minute మా వాడు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎంత అయింది? 150 సార్. 150కి ఇంకో 150 వేసిస్తా. ఒక పావుగంట వెయిట్ చేస్తావా? వెయిట్ చేస్తా సార్. ఓకే, బండి పార్కింగ్లో పెట్టొంచు. అలాగే సార్. సారీ సార్. కళ్ళు కాకులతో కనబడలేదా? కష్టపడి సంపాదించిన డబ్బులు అధికారికంగా మన జేబులోంచి కొట్టేస్తుంటే నోరు మూసుకుని బతుకుతున్న మనుషులం సార్ మనం. ఇంకా కళ్ళు కాకులు దోబేస్తే మాత్రం ఏం చేస్తాం చెప్పండి? మిమ్మల్ని చూస్తుంటే టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏదో ఒకట్లే సమాజంలో డీసెంట్గా డిగ్నిఫైడ్గా ట్యాగ్ వేసుకుని బతుకుతున్న బ్యాచ్లా కనిపిస్తున్నారు. మీకు కూడా ఉంటుంది లోపల సమాజంలో నేను చాలా అఫీషియల్, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అని. కానీ నేను ఎలాంటి ఉన్నా తెలుసా? ఈ క్యాలరీస్ అవి కొలతేసుకుని తినడం నాకు రాదు. అడ్డదిడ్డంగా తింటా. కొడితే ప్రాణం పోవచ్చు, తిడితే పరువు పోవచ్చు. నేను కూడా రోప్ చేయొచ్చు. ఏంటండి బయట ఇంకా కరోనా పూర్తిగా పోలేదు, మొహానికి మాస్క్ లేదు, చేతికి గ్లోవ్స్ లేదు, వేర్ ఇస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తే బాబు ప్లీజ్. సారీ బాబు, తప్పైపోయింది. అయ్యో పెద్దవాళ్ళు. నా తప్పు లేకుండా సారీ చెప్పడం, పెద్దవాళ్ళతో సారీ చెప్పించుకోవడం రెండూ నా క్యారెక్టర్ కాదు. అర్థమైంది, మీలో ఫైర్ ఉంది. వాటిని సమాజంలో పనికొచ్చే విషయాల మీద ఉపయోగించండి. మీ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా అదే నేర్పండి. నెక్స్ట్ జనరేషన్ అన్న బాగుంటుంది. అలాగే బాబు. సరే వెళ్ళండి. సారీ 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 సార్. సూపర్ సార్. ఇంకాసేపు ఉంటే ఆయన ప్యాంట్లోనే పావు లీటర్ పోసేవాడు. రే నువ్వు వెళ్ళి క్యాపిచైన్ తెచ్చేయమంటారా? రే అది క్యాపిచినో కుక్కలు చేయను కాదా, ఇట్స్ క్యాపిచినో. అదే తెచ్చేయమంటారా? ఇప్పుడే కాదు, మాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అది అయ్యాక ప్రశాంతంగా పిలుస్తా. నువ్వు కాసేపు అవతల పోతలకి. ఓకే ఓకే సార్. రే నేను చూసింది చూస్తుంది మా రాంబాబు గారినేనా?
కాలేజ్ డేస్లో చూసిన సౌమ్యత సాత్వికం లేదు, ఆ అల్లరి లేదు. చాలా సున్నితంగా ఉంటూ ఫ్రెండ్లీగా తిరిగేవాడివి. ఏమైందిరా? అర్థం కూడా చాలా సున్నితంగా ఉంటుంది మామ. కానీ ఒక్కసారి పగిలిపోయాక దాన్ని ముట్టుకోవాలంటే తయారు చేసినట్టు కూడా భయపడి జాగ్రత్త పడతాడు. డేంజర్ కాబట్టి. నా లైఫ్ కూడా అలా తయారైంది మామ. అప్పుడు నువ్వు చూసింది పగలని అద్దాన్ని, ఇప్పుడు నువ్వు చూస్తుంది పగిలిపోయిన అద్దాన్ని. చాలా హార్డ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏదో ప్రాబ్లం అన్నావుగా, చెప్పు. నా ప్రాబ్లం తర్వాత నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి. ముందు నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి? ఏమైందిరా? నీ ప్రాబ్లం అని పిలిచి నా కథ అడుగుతాయండి మామ. ప్లీజ్ మావా. ప్రేమ. రామా, ఎదుటివాడు మనం చెప్పేది వింటాడో లేదో పక్కన పెడితే, మనకు మన బాధ షేర్ చేసుకుంటే సెల్ఫ్ డీటెయిల్ అనాలిసిస్ చాలా రిలీఫ్గా ఉంటుంది. షేర్ చేసుకో. ఒక 1 month బ్యాక్ అనుకుంటా, ఒక కాఫీ కేఫ్లో ఇంచుమించు ఇదే టైంకి. తప్పు తెలుసుకొని తిరగొచ్చాను కదా. గెట్ లాస్ట్, ఐ డోంట్ వాంట్. హలో హలో హలో, ఏంటి బే ప్రాబ్లం ఏంటి? 3 years నుంచి లవ్ చేసుకున్నాం భయ్యా. గవర్నమెంట్ జాబ్ మ్యాచ్ వచ్చిందని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. అయ్యో పోన్లే, తప్పు తెలుసుకొని తిరిగి వచ్చింది కదా. తప్పు తెలుసుకొని రాలా, పడింది కాబట్టి వచ్చింది. అర్థం కాల. గవర్నమెంట్ ఎంప్లాయ్ వెళ్ళిందిగా, తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఉంది గ్రామ్ వాలంటీర్ అంట. నాకు వద్దా. హే ఆగు. అమ్మదేనమ్మా. బాగా లేట్ చేశానా? సారీ. హలో మిస్టర్. చెప్తా సిస్టర్. ఆ? సారీ, అదే చెప్పండి. ఏంటి ఎక్కడెందుకు కూర్చున్నారు? తనకేమవుతారు? మా ఆంటీ కూతురు. చెప్పుజ్జమ్మా, ఏంటి సైలెంట్ ఉన్నావు? బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ? తన పేరు భువన్ కదా. భువనా? భువనా? మా తెలీదా మీకు కదన్నమా? మేమేదో ముద్దుగా బుజ్జమ్మ అని పిలుచుకుంటామయ్యా. అది సరే, మీరెవరు, ఏం చేస్తుంటారు? దయా, ఇన్స్పెక్టర్ దయా. సిటీ కొత్తగా వచ్చాను. మా బుజ్జమ్మ ఎవరో లవ్ టీజింగ్ నేర్పిస్తున్నారంట, వాళ్ళంతా చూడడానికి వచ్చాను. ఇంతకీ నువ్వెవరు? సిస్టర్కి బ్రదర్ నండి, రాఖీ కట్టించుకోవడానికి వచ్చాను. ఈ రోజు రాఖీ పండగ కాదుగా? అవును కదా, నాకు ఇప్పుడే తెలిసింది. వెళ్ళొస్తాను సిస్టర్, బాయ్. ఇంక జన్మలో మిమ్మల్ని కలకడు. ఈ ఎదవలందరూ ఇంతే అండి. ఒక అమ్మాయి ఖాళీ కనపడితే పులిహార కలపడానికి రెడీగా ఉంటారు. మీరు కూడా అంతేగా? అంతేగాని వాళ్ళతో నన్ను కలపకండి బుజ్. అదే భువన్ గారు. ఏంటి తేడా? వీళ్ళంతా అప్రోచ్ ఇరిటేట్ చేస్తూ ఉంటారు, నేను స్పేస్ దొరికి దాకే వెయిట్ చేస్తాను. అదే వాళ్ళకి నాకున్న తేడా. నిజంగా ఇన్స్పెక్టరా? చాచా, అదేం లేదండి. సో అబద్ధాలు కూడా చెప్తారన్నమాట. అప్పుడప్పుడు. సో హ్యాపీయా? వాట్? ఏంటి? 3 days గా ఫాలో అవుతున్నారు, ఫైనల్ గా మాట్లాడారు. 3 days కాదు, 13 days అనుకుంటా. మీరు గ్రహించేసరికి ఈ టైం పట్టింది. లవ్ చేస్తున్నారా? అబ్బే లేదండి, కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్ ఒకటి ఓపెన్ చేశాను, అందులో ఫ్లాట్ అనుకుంటారని ఫాలో అవుతున్నాను. నా గురించి ఏం తెలుసండి మీకు? ఏం చూసి ప్రేమించారు? మగాడు 7 జన్మలెత్తి కష్టపడినా ఆడదాని మన సగం కూడా అర్థం చేసుకోలేడు. పేదలకు పెరుగన్నం పట్లలు,
బడుగు జిల్లి బత్తాయి పండ్లు పంచుతుంటే చూశాను. యు ఆర్ లైక్ మదర్ తెరీసా, చెలే సాత్ డాగ్ మేరే సాత్. ఇలా పులిహార పకోడీ డైలాగ్ చెప్పే క్యారెక్టర్ నాదైతే కాదు. చూశాను, నచ్చారు, అంతే. ఒక కపుల్ మధ్య గొడవ జరిగితే ఇద్దరు ఒకరు తగ్గాలంటారు. రేపు మన ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఆ తగ్గి తలంచే పాత్ర నేను తీసుకుంటా. కంట్లో కన్నీరు రాదు, పెదవిపై చిరునవ్వు పోదు. హామీ నాది, డెసిషన్ మీది. పెళ్లి గొడవల దాకా వెళ్ళిపోవద్దు. వేరే ఆప్షన్ ఉందా మీకు? ఉందిగా, ఐ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. ఇందాక చెప్పిన పెద్ద డైలాగు బొక్కేగా. ప్రతి ఒక్కడి కాన్సన్ట్రేషన్ పండు మీదే ఉంటుందండి. ఏం పండు? ఈ పండండి, జామ పండు. ఈ జామ పండు గారి తోటమాలని, అదే మీ బాయ్ ఫ్రెండ్ని ఒకసారి చూడొచ్చా? నో, అవ్వదు. నేనేం దిష్టి పెట్టనులేండి, ఊరికినే ఒకసారి అలా. అలా అని కాదు, నేనే ఇంకా చూడలేదు. ఏంటే? ఫేస్బుక్ ఫ్రెండ్ అబ్బా, 1 year నుంచి టచ్ లో ఉన్నాం. 1 year నుంచి టచ్ అంటున్నావు, చూసుకోలేదా? నో, చూసుకోవాలన్న టాపికే రాలేదు మా మధ్య. అలా ఉంటుంది మా మధ్య బాండింగ్. నో అడ్వాంటేజెస్, నో అదర్ అవిగేషన్స్. కాన్వర్సేషన్ లో లిమిట్స్ కూడా క్రాస్ చేయడు. స్వీట్ గాయ్. ఈవెన్ ఈ 1 year లో నా పిక్ పంపమని ఎప్పుడూ అడగలేదు. సి ఎంత మంచాడో. అంతా బానే ఉంది, మీరేమో హోప్స్ పెట్టేసుకుంటున్నారు. ఒకవేళ ఫేక్ అకౌంట్ అయితే మీ పరిస్థితి ఏంటి? అది నోరా డ్రైనేజా? కాదండి, చిన్న డౌట్ అంతే. ఫస్ట్ యూ గెట్ అప్, మూవ్. స్ట్రేంజర్ తో ఇంతసేపు మాట్లాడటమే ఎక్కువ. ఓ ఒక మాట, 1 minute. వాట్? ఒకసారి ఆ అబ్బి ప్రొఫైల్ చూపిస్తారా? నాదా? మీది నాకెందుకండి, మీ థియేటర్లో ఆల్రెడీ సినిమా పడిపోయింది కదా. నేను ఇంకో థియేటర్ చూసుకుంటానులే. నేను అడిగింది మీ బిఎఫ్, అదే మీ బాయ్ ఫ్రెండ్ది. అంతా బానే ఉంది కానీ ఏడో కొడుతున్న బోనా గారు. ఏం కొడుతుంది? టీపీ మహేష్ బాబు పెట్టాడు, లైవ్ లో సంపూర్ణేష్ బాబులో ఉంటే. నోర్మోయ్. క్యారెక్టర్ వైజ్ హీజ్ అ కింగ్. స్వభావంలో ఆయన ఒక రాజు. పుల్రాజు కాకపోతే అదే హ్యాపీ. స్టాప్ ఇట్. నువ్వు అడిగిన 10 minutes అయిపోయింది. నా మూవ్. ఇప్పుడే ఎక్కడే తను పిక్ పెట్టమనండి. ఎందుకు? లేదండి, నాకెందుకు తను అందరం ఉండడం అనిపిస్తుంది. లేదంటే డీపీ పెట్టేవాడుగా, అట్లీస్ట్ కలుద్దామని అనేవాడు. ప్లీజ్ అండి, ఎంత అందమైన బొమ్మ ముందు చూస్తూ చూస్తూ పిచ్చి బొమ్మ పెట్టలేం కదా. అందుకు నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదండి. ప్లీజ్ ప్లీజ్, ఎంతైనా మీ ఎక్స్ని. నువ్వు నా ఎక్స్ ఏంటి? వాట్ నాన్ సెన్స్. చిచి, ఏదో కంగారులో. నేను మీ ఎక్స్ ఏంటి, మీరే నా ఎక్స్. ప్లీజ్ అండి, కుర్రాడు ఎలాగ ఆన్లైన్లో ఉన్నాడు. అబ్బా, చంపుతున్నావు కదయ్యా. తను గనక అందంగా ఉంటే ఒక చేయి గుండెల మీద పెట్టుకుని ఒక చేయి జేబులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతా. వీడియో కాల్ కట్ చేశాడు. మోసగాడు. ఏయ్ ఆగు, బిజీగా ఉన్నాడేమో. అబ్బో, ఆడో పెద్ద అమెరికా ప్రెసిడెంట్ మరి. సెండ్ యూర్ పిక్ అని మెసేజ్ పెట్టాను, వస్తుంది చూద్దు కానీ. వచ్చినట్టుంది. మాకు తెలుసు. ఏ అమ్మ బంగారం, ట్విస్ట్ ఎదిరిపోయిందా? చిన్నపిల్లని చేసి ఇంత డ్రామా ప్లే చేస్తావా? నువ్వు నన్ను ఫూల్ని చేసావు. ఓయ్ ఓయ్, అలిగినట్టున్నావు. అవును, పర్మనెంట్ గా. గెట్ లాస్ట్. అంటే అది చెప్పు, మాట్లాడుకో. ఓయ్ ఆగు. అంటే కట్ అయిపోయినట్టేనా? అంతే. ఓ మై గాడ్,
ఎలా కట్ అయిపోయింది అంటున్నారు కదా, గుర్తుండిపోయేటట్టు ఒక మెమరీ ఇచ్చేసి వెళ్ళిపోండి. ఆ? ఏం కావాలి? డొనాట్ చిచి ఇది కాదు. నో వే. అయినా హగ్ ని డోనట్ అంటావేంటి? చిన్నప్పటి నుంచి నా లైఫ్లో మెమరీస్ అన్ని ఒక్కోదాన్ని ఒక్కో స్వీట్ పేరుతో గుర్తుపెట్టుకుని నాకు అలవాటు. ఏం చేయమంటారు? నో వే. ఆ స్వీట్ మెమరీ ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ ఆ డొనాట్ని గుర్తుపెట్టుకుని బతికేస్తా. లేదనుకో డిప్రెషన్లోకి పోయి ఆ దాబా ఎక్కువ దూకి చచ్చిపోతా. తర్వాత మీ ఇష్టం. అబ్బా, బ్లాక్ మెయిలా? సరే రా. రా ఏంటండి? గివ్ రెస్పెక్ట్. హే, రా కాదు, సరే రా, హక్ చేసుకో అంటున్నాను. వచ్చి ఎంతసేపు అయిందిరా? ఏంటి గురూజీ, మేడం గారు ఇంట్లో లేరా? మా మేడం గురించి పక్కన పెట్టు, మీ మేడం ఆన్లైన్లోనే ఉందిగా. కొన్ని సంవత్సరాలు అయిందిరా నిన్నెలా చూసి. ఏరా, నువ్వు నిజంగా ఆనందంగానే ఉన్నావుగా? ఆ విషయం నన్ను అడగడం కన్నా మీకు వాళ్ళని అడిగితే బాగా చెప్తే గురూజీ. అదేంట్రా? కొడుకు విజయం సాధిస్తే ఆ విజయోత్సవం తల్లిదండ్రులకు ఎలా కనిపిస్తుంది. ఇక్కడ కొడుకు లాంటి శిష్యుడికి ఆనందం దక్కితే తండ్రి లాంటి గురువు కళలో ఆనందం కనిపిస్తుంది. తండ్రి లాంటి ఏంట్రా? తండ్రినే అంతే, ఇంకెప్పుడు నువ్వు అనాథ అనకు. అయ్యా, ఇప్పుడు కూడా నేను అనాథ అన్న పదం వాళ్లేదయ్యా ద్రోణాచార్య. కాదు నాన్న, దాదాపు ఓ 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు తెలుసు. నేను మీ ఫ్యాకల్టీ కూడా కాదు. అయినా యో మై బెస్ట్ స్టూడెంట్. కారణం ఒకటే, ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని కళ్ళతో చూసి నోటితో చదువుతారు. నువ్వు మాత్రం బ్రెయిన్తో చూసి ప్రాక్టికల్గా నేర్చుకునేవాడివి. ఆ తెలుసుకోవాలనే తపనతోనే అన్నీ నేర్చుకుని పక్క క్లాస్ వాళ్ళ డౌట్లు కూడా నువ్వే క్లియర్ చేసేవాడివి. వాట్ ఎ స్మార్ట్ బాయ్ యు ఆర్. నీ సాధనాలు చూసి ముచ్చటేసేది కానీ ఆ ప్రక్రియలో నీకంటూ సపోర్టివ్గా ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుండేది అని అనిపించేది. ఈరోజు ఆ లోటు కూడా ఫుల్ఫిల్ అయ్యింది. స్టాఫ్ అందరికీ జెలసీ వేసేదరా నీ వెనకాల ఎప్పుడు అమ్మాయిలు తిరుగుతూ ఉండడం చూసి. యు సచ్ ఎ రొమాంటిక్ గాయ్. ఆ రోజులే వేరండి. కానీ ఆ ఇంటర్మీడియట్ ఇన్సిడెంట్ తర్వాత అమ్మాయిల సంగతి పక్కన పెట్టు, కనీసం ఒకడు కూడా నిన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ ఇంటర్మీడియట్ సంగతి వదిలేయండి. అది కాదురా, వదిలేయండి.
థ్యాంక్స్ సార్. ఇంకోసారి ఆ టాపిక్ తీసుకురాకండి. సారీ గురూజీ, మీ మీద అరిచేసా. బాగానే ఉన్నాను కదా. నా జీవితంలోకి ఇప్పుడు ఒక ఆనందం వచ్చింది గురూజీ. ఆనందం లైఫ్ అంతా అలాగుంచేస్తా. అదొక్కటి ఉంటే చాలు, నవ్వుతూ బతికేస్తా. దీనికి 100 years. భువన్ మెసేజ్ గురూజీ. ఏంటంట? ఈ అమ్మాయిలు మెసేజ్లో మ్యాటర్ ఏం చెప్పరు గురూజీ, కలిసాకే ఏదైనా. హ్యావ్ టు మీట్ అని పెట్టింది. అది సరే కానీ సాయంత్రం ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మాకు పరిచయం చేయరా. మా సర్ప్రైజులు కూడా మీరు చెప్పేసి మేము ఎందుకంటే ఇక్కడ. నేను అదే ప్లాన్ చేసా గురూజీ. ఓకే గురూజీ, బాయ్. సారీ, లేట్ అయిందా? మాట్లాడాలి చాలా. కబుర్లే ఉంలే, తర్వాత చెప్పుకుందాం. కాసేపు చూడండి, ఈ డ్రెస్లో భలే ఉన్నావు. కాసేపు ఆ స్కానింగ్ ఆపుతావా? సర్లే, పెళ్ళైనాక లైఫ్ అంతా చూసుకోవచ్చు. ఏదో మాట్లాడాలన్నో చెప్పు. నీకు ఒకటి చెప్పాలి. ఏంటది? చెప్తాలే గానీ ముందు నువ్వు చెప్పు. నీ పేరేంటి? ఆ? నీ పేరేంటి చెప్పు. సూపర్ స్టార్ రజనీకాంత్. ఏయ్, సీరియస్గా? తెలుసుగా నీకు, రామ్. ఇట్స్ ఫేక్. ఫేక్ ఏంటి? నీ అస్సలు పేరు రాంబాబు, నాట్ రామ్. ఏ పిచ్చిదానా, రామ్ అయితే ఏంటి, రాంబాబు అయితే ఏంటి, రెండు ఒకటేగా. రెండు ఒకటి కాదు. యునో, అమ్మాయిలకు తమకు జరిగే చిన్న మోసంని కూడా భూతత్వంలో చూసే తత్వం ఉంటుంది. రాంబాబు అంటే కామెడీగా ఉంది, గర్ల్స్ ఫాలో అవ్వరు కాబట్టి సోషల్ మీడియాలో క్లాస్గా రామ్ అని పెట్టుకున్నావు. హౌ చీప్. చీపేముంది బావును అందులో, నేను అంత ఆలోచించలేదు. నీకది తప్పు కాదేమో రామ్, సారీ రాంబాబు. లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్న అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ తనతో జెన్యూన్గా ఉండాలని కోరుకుంటుంది. కనీసం మన ఈ జర్నీలో నీకొక్కసారి కూడా నీకేం చెప్పాలనిపించలేదా? నీ పేరు రాంబాబని? సారీ బోనా. ఇంకా ఉన్నాయి. CEO at మై వరల్డ్ సొల్యూషన్ అని ఫేస్బుక్లో పెట్టావు. నువ్వు CEOనా? కంపెనీ పేరేంటి? మై వరల్డ్ సొల్యూషన్సా? చెప్పు. ఆఫీస్ అడ్రస్, GPS ఎక్కడో చూపించు. నిన్నే చూపించు. బోనా, అది మై వరల్డ్ సొల్యూషన్స్ అనేది నా డ్రీమ్ వర్క్ బోనా. అచ్చా, కంప్లీట్ అయిందా నీ డ్రీమ్ వర్క్? కనీసం స్టార్ట్ చేసావా? లేదు. సో ఇట్స్ అ బోగస్ అన్నమాట. బోగస్ అనుకో బోనా, యాక్చువల్లీ అది నా ప్లాన్లో ఉంది. మై వరల్డ్ సొల్యూషన్స్, ఏ ప్లాట్ఫామ్ టు ఆల్ టాలెంటెడ్ అండ్ ఎంప్లాయీస్. ఇప్పుడు నువ్వేం జాబ్ చేస్తున్నావు? జాబ్ ఏం లేదు బోనా, ఐ హెల్ప్ స్టూడెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటా. నీకే దిక్కులేదు, నువ్వు అన్ఎంప్లాయీస్ కి ప్లాట్ఫామ్ అవుతావా? వావ్. ఏం చదువుకున్నావు? సైలెన్స్ ఇస్ నాట్ యువర్ ఆన్సర్. టెల్ మీ. పోనీ నేను చెప్పనా? 10th class. Am I correct? నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ నుండి నిన్ను డీబార్ చేశారు. ఎందుకో చెప్పనా?
స్పెక్స్ పెట్టి మాస్ కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్కి దొరికిపోయావు కాబట్టి. అవన్నీ పట్టించుకోకు, నిన్ను హ్యాపీగా చూసుకుంటా. ఆటో తోలుతావా? దొంగతనాలు చేస్తావా? అమ్మా నాన్న లేరు, చదువు ఉద్యోగాలు లేవు. నీ పర్స్ ఇవ్వు ఒకసారి. ఇవ్వు. ₹10 ₹10 ₹10. మిస్టర్ రాంబాబు, నన్ను హ్యాపీగా చూసుకుంటా అన్నావు. ఈ ₹10తోనేనా? ఆటో తోడడం దొంగతనాలు చేయడం కాదు. నీ కాన్ఫిడెన్స్ చూస్తే ఏదో పెద్ద స్కామ్ చేసి నన్ను పోషించేలా ఉన్నావు. చేసినా చేస్తావు, ఎలాగో మోసగాడివే కదా. సర్లే, ఇదే మన లైఫ్లో లాస్ట్ గొడవ అవ్వాలి. ఇక నుంచి నో డిస్టర్బెన్సెస్. ఇదే మన లైఫ్లో లాస్ట్ గొడవ అండ్ ఆల్సో లాస్ట్ డే ఆఫ్ అవర్ రిలేషన్షిప్. ఏంటి? ఐఎమ్ డన్. లెట్స్ బ్రేక్ అప్. పాపం, ఈ ₹10తో ఎలా బతుకుతావు? ఎత్తుకో. ఈ నోట్ చూసినప్పుడల్లా నీకు ఈ రోజు గుర్తు రావాలి. నువ్వు నాకు చేసిన మోసం గుర్తుకు రావాలి. ఈ నోట్ ఖర్చు పెట్టుకో. ఇది ఉంచుకో, ఖర్చు పెట్టుకో. అయిపోతే మళ్ళీ అడుగు, సిగ్గుపడుకో. నేను బెగ్గర్స్కి కూడా 100 వేస్తూ ఉంటాను. నువ్వు నాకు 1 year బాండింగ్ ఉన్న బెగ్గర్వి కదా, అందుకే 500. ఇందాక నువ్వు కూడా ఏదో చెప్పాలన్నావు, ఏంటది? ఇంకో అబద్ధమే ఉంటుందిలే, అంతేగా? గుడ్ బై. వచ్చేశాడు ₹10తో ప్రేమించడానికి ప్రేమికుడు. వచ్చి 1/2 గంట అయింది. ఏం మాట్లాడమేంట్రా? ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి? రాదు గురూజీ. ఏంటి? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైందిరా? మొత్తం తీసి ఒక స్టార్టప్ కంపెనీలో స్టాక్ ఇన్వెస్ట్ చేశా గురూజీ. మొత్తం తీసేసావా? బ్యాడ్ థింగ్. లాస్ట్ 2 weeks నుంచి ఆ కంపెనీ షేర్స్ అన్ని తగ్గిపోయి లాస్లో రన్ అవుతుంది. మరి ఆ సంగతి అమ్మాయికి చెప్పచ్చుగా? ఏం మాట్లాడమంటావు గురూజీ? అమ్మాయి మాట్లాడి అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి తెలుసా? ఈ ఒక్క మీటింగ్ అమ్మాయి అంటే భయం స్టార్ట్ అయిపోయింది. ప్రేమ ఒక్కటే కాదు గురూజీ, ఆ అమ్మాయి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నా లైఫ్లోకి వచ్చింది. నీకు చదువు లేదా, నీకు జాబ్ లేదా, నీకు డబ్బు లేదా, ఇలా ఎన్ని మాటలు మౌనంగా విన్నా నేను. ఒక్క మాట కోసం ఎదురు చూసా గురూజీ, నువ్వు నన్ను మోసం చేసావా అని. ఆ ఒక్క మాట అనుంటే నిన్నేమాత్రం మోసం చేయలేదు అని మొత్తం వివరంగా చెప్పవండి గురూజీ. కానీ తను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నువ్వు నన్ను మోసం చేసావు అని మాటికి అంటుంటే మాట పడిపోయింది గురూజీ. ఆ అమ్మాయి అడిగిన ప్రతి మాటకి వాదించడానికి నీ దగ్గర బలమైన సమాధానం ఉన్నా నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు మాట్లాడడానికి అది సరైన సమయం కాదని అర్థం. అందరికీ నువ్వు గట్టిగా సమాధానం చెప్పే రోజు ఒకటి రాబోతుందని అర్థం. ఒరే రాంబాబు, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు తగిలిన నీ దెబ్బలు ఎవరికి తగిలిండవు. నువ్వు చెయ్యని తప్పులకి శిక్ష అనుభవించావు. దాని ఫలితంగా అందరినీ కోల్పోయి, నీ జీవితాన్ని కోల్పోయి, ఈరోజు నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా కోల్పోయావు. 1 year నుంచి చాటింగ్ పరిచయం అన్నావు.
ఇదేనారా ఆ అమ్మాయి నిన్ను అర్థం చేసుకుంది? అసలు ఆ అమ్మాయి నీలో ప్రేమ చూసిందా, పైసలొచ్చే బయోగ్రఫీని చూసిందా పక్కన పెడితే తన మాటలతో నీ మనసుని ముక్కలు చేసిందని నువ్వు అనుకుంటున్నావు. నీలో అగ్గి రాజేసిందని నేనంటున్నాను. చిన్నప్పటి నుంచి నీకు వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమంది హేటర్స్ ఉన్నారు. కేవలం నీ జ్ఞానాన్ని, ప్రతిభని చూసి ఓర్వలేని ఎంతోమందిని నీ జీవితంలో పెంచుకుంటూ పోయావు. చిన్నప్పటి నుంచి నువ్వు పడిన ప్రతిసారి, అవమానాలు ఎదురైన ప్రతిసారి నిన్ను చూసి ఎంతమంది నవ్వారో నాకు తెలుసు. రోషమున్న మగాడు ఎవడైనా కసిగా వాళ్ళ నోర్లు మూతపడేలా, వాళ్ళు ఎత్తిన వేలు ముడుచుకునేలా ఏదైనా చేసేవాడు. కానీ నువ్వు బాధని మనసులో పెట్టుకుని అది గుర్తొచ్చినప్పుడల్లా బీపీ టాబ్లెట్లు వేసుకోవడం తప్ప ఇంకేమైనా చేసేవారా నువ్వు? నీ దగ్గరున్న సర్కిల్ అండ్ సోర్సెస్ నుంచి టెక్ వర్క్స్, మల్టీమీడియా, హ్యాండ్మేడ్ వర్క్స్, ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటావుగా. ఇక నేర్చుకుంది చాలు, కార్యాచరణ ప్రారంభించు. నీ దగ్గర కెరియర్ గైడెన్స్ తీసుకున్న కుర్రాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారా? నువ్వేమో ఇంకా నా దగ్గర కాఫీలు తాగుతూ ఇలాగే ఉండిపోయావు. బయటున్న వాళ్ళంతా నక్షత్రాలు, ప్రపంచం ఒక ఆకాశం. నువ్వొక నిండు చందమామ. మబ్బుల చాటున దాక్కొని నేను చందమామని వెలుగులు విరచిమ్ముతానంటే ఏనా కొడుకురా నమ్మేది? ప్రయోగానికి పనికిరాని ప్రతిభ ఎంతుంటే ఏం లాభం? బయటికి రా, బయటికి రా. ఏంటో చూపించు, ఏంటో చూపించు. ప్రకాశించు, ప్రకాశించు, ప్రకాశించు. నిన్ను నేర్పించినోళ్ళు, నిన్ను చూసి నమ్మినోళ్ళందరూ, వాళ్ళందరూ ఒక్కొక్కడు గుక్క పట్టి ఏడవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఏడుపులు నేను వినాలి. గురూజీ ఇప్పుడేమంటారు? ఉద్యోగమా, వ్యాపారమా, తంత్రం చేస్తావో మంత్రం వేస్తావో నాకు తెలీదు. నీ బుర్ర నిండా తెలివే అంటావుగా. నీ తెలివి విలువేంటో మాకు కాదు, నీకు తెలియాలి. ఆ తెలివితో నువ్వెంత సంపాదిస్తావో నేను చూస్తా. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నువ్వు కారులో తిరగాలి. నీకంటూ ఒక ఇల్లు ఉండాలి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నీ హేటర్స్ జేబుల్లో నీ బీపీ టాబ్లెట్స్ ఉండాలి. వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ అండర్ గ్రౌండ్ లో ఉండాలి. అది జరిగేదాకా నేను నిన్ను చూడను, నీతో మాట్లాడను. చెప్పేది నీకేరా. పో. కోపం చూసి కన్యార చేసి అంత చిన్నపిల్లలను కాను గురించి ఆ కోపం అనుకున్న తాత్పర్యం అర్థమైంది. ఇక నుంచి నా గురించి కొన్ని రోజులు మీరు దిగులు మర్చిపోయి దిండేసుకుని దచ్చాగా కూర్చోండి. కానీ చిన్న ఫేవర్ గురించి, నేను ఏ క్షణమైన తిరిగి వచ్చి మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవచ్చు. ఈలోపు మీరు చేయాల్సింది మీ మీసాలు దట్టంగా పెంచి ఒక సీసా సంపంగం కొని తెచ్చి పెట్టుకోండి. ఆ రోజు నన్ను చూశాక ఆనందం అనేది మీ కళ్ళలో కనిపించాలి. గర్వం అనేది దట్టంగా మీరు పెంచిన మీసాలు తెప్పడంలో కనిపించాలి. ఈ రెండు అతి త్వరగా జరగాలన్న ఆశతో, సంకల్ప నిన్న శ్వాసతో వెళ్ళొస్తా సార్. చూద్దాం. టైంకి తినండి, టాబ్లెట్లు టైం టు టైం వేసుకోండి. వెళ్ళొస్తా. ఆ రోజు అంత ఆవేశం వచ్చేసాను. ఇదంతా జరిగి దాదాపు 1 month దాటుతుంది. ఇప్పటి వరకు ఏ అప్డేట్ లేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా యూ హ్యావ్ స్కిల్స్ బట్ నో డిగ్రీ, హౌ కెన్ వి బిలీవ్ ఇన్ యూ అంటున్నారు. ఇంకొంతమంది నాకు తెలిసిన వర్కే లీగల్గా ఒక కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. యారా, సమాజంలో టాలెంట్ వాల్యూనే లేదా? సర్టిఫికేట్ మాత్రం ముఖ్యమా? ఫేక్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, సర్టిఫికేట్ మాత్రం ముఖ్యం. ఇంకొంతమంది ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. జాబ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది మామ? అర్థమైందిరా? ఇన్ని రోజులు హిడెన్ వరల్డ్లో ఉండి నిజమైన ప్రపంచాన్ని చూడలేదు. బావే, సమాజంలో సెటిల్ అవడానికి ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. హెవీ కాంపిటీషన్ మామ. మా గురూజీ మీసం పెంచేస్తాడు. అసలే నా మీద అపారమైన నమ్మకం ఆయనకి. సర్లే, నా గోల్ నాది.
ఏదో ప్రాబ్లం అన్నావు, అర్జెంట్కి రమ్మన్నావు, వచ్చా. అది వదిలేసి అర్థమైన చెత్త అంతా మాట్లాడుకుంటున్నావు. ఏమైందిరా? సిగరెట్ అలవాట్లేదు. ఓకే. అలవాట్లేదంటే నేను తాగనని మాత్రమే కాదు, నా ముందు కాల్చొద్దని కూడా. ఏరా? పొగ తాగేవాడి కంటే పీల్చేవాడికి ఎక్కువ ప్రాణహాని. నీ బతికంటే నీకు ఎలాగ ఇంట్రెస్ట్ లేదు, పక్కన వాళ్ళ బతికంటే ఆలోచించాలి కదా. అది కాల్చకపోతే నేను మాట్లాడలేను అనుకుంటే అటే 10 నెలలు తాగిరాపో. అబ్బో వద్దులే, చెప్తా. వస్తారు, గంటలు గంటలు కూర్చుంటారు, సో చేసుకుంటారు, లాస్ట్గా 20 రూపాయలు టీ తాగి వెళ్తారు. రే, మటన్ షాప్ ముందు బోన్ పీస్ కోసం తిరిగే కుక్కలా ఏంట్రా? డిస్కషన్ అయ్యాక చెప్తా ఉన్నాగా. ఓకే సార్. రేయ్ నువ్వు చెప్పరా. ఈ ప్రపంచం నాకు అర్థం కాదు మావా. ఈ ప్రపంచం అంతా ఒక మహాసముద్రం అనుకుంటే అందులో నువ్వు ఒక కాకిరెట్ట. బతికంతా కష్టపడినా నీకు అది అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకోలేవు. డిస్కరేజ్ చేస్తున్నావు మావా, ఇలా అయితే నేను వెళ్ళిపోతా. ప్రాబ్లం చెప్పాలంటే పోయిటరీ చెప్పి ఇరిటేట్ చేస్తుంది నువ్వు ఉండరా, నేనే పోతా. సారీ మావా, కూర్చో. సారీ, పరిస్థితి ఏం బాగాలేదురా, జాబ్ పోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ర్యాంక్ స్టూడెంట్ కదా. అదే నాకు అర్థం కావట్లా. నన్ను రెస్ట్రిక్ట్ చేసి ఫీల్డ్ బ్యాన్ చేశారు. ఇంకెక్కడ జాబ్ చేయకుండా సర్టిఫికెట్స్ మీద రెడ్ మార్క్ వేసి పంపించారు. ఇట్స్ ఇంపాసిబుల్. అదేలా సాధ్యం మావా? ఒక టాపర్వి, ర్యాంక్ స్టూడెంట్వి, హౌ కెన్ దే బ్యాన్? ఏదో జరిగింది మావా, నేను వచ్చి మాట్లాడినా. కెన్ ఐ హ్యాండిల్ దిస్? ఇదేనా ప్రాబ్లం అన్నావు? భయపడకు. మేజర్ ప్రాబ్లం ఇదే, ఇంకోటి కూడా ఉందిరా. ఏంటిది? నా జాబ్ ఇన్కమ్ చూసి ఒక మంచి సంబంధం సెట్ అయిందిరా. ఇప్పుడు ఇలా ఆఫీస్లో బ్యాన్ అని తెలిస్తే పేరెంట్స్ అవమానపడతారు. బయట తెలిస్తే అసలు ఒక్క సంబంధం కూడా రాదు. వచ్చిన సంబంధాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మావా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలరా. మాట్లాడి సెటిల్ చేద్దాం అంటున్నావు, ఇంకోవైపు పెళ్ళి అంటున్నావు. అవును, పెళ్లి కూతురు పేరేంటి? లావణ్యరా. ఇంకానే బోనా అంటావు అనుకున్నా. ఏం చేద్దాంరా? నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు దాకా నా ప్రాబ్లంతో అతనిసాల్ అవుతుంది, ఇప్పుడు కొత్తగా నీ ప్రాబ్లం కూడా వచ్చి యాడ్ అయింది. మావా, ఫాస్ట్గా మనీ ఎర్న్ చేసే ఐడియాస్ ఉంటే చెప్పరా. ఇల్లీగల్ అయినా పర్లేదు, ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయాలి, పైకి లీగల్గా కనిపించాలి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? హ్యూజ్ అమౌంట్ కనుక మనం ఎర్న్ చేస్తే ఆ అమౌంట్తో ఒక కొత్త కంపెనీ పెట్టబోతున్నామని చెప్పి, కావాలనే ఉద్యోగం మానేసామని చెప్పి, ఇటు ఇంట్లో అటు పెళ్లి కూతురు సైడ్ మేనేజ్ చేయొచ్చు. ఎలాగో నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా మనీ కావాలి కదరా. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ మై వరల్డ్ సొల్యూషన్స్ కూడా ఈ మనీతోనే పెట్టచ్చు. అలాంటి ఒక ఐడియా థింక్ చేయి మావా. మావా, విలువైందే సులభంగా రాదురా. సులభంగా దక్కాలంటే ఆ పనిలో సుఖం ఉండదు, చాలా రిస్క్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంత రిస్క్ అయినా పర్లేదు కానీ ఫైనల్గా దొరకకూడదు. ఎంత ఇల్లీగల్ అయినా పర్లేదు కానీ లీగల్గా కనిపించేలా చూద్దాం. పరిస్థితులు అర్థం చేసుకోరా. తెగించి తడబడకుండా ఒక అడిగేద్దాం ప్లీజ్ రా. ₹10, 10 రూపీస్, 10 రూపాయలు. నీ కాన్ఫిడెన్స్ చూస్తే ఏదో పెద్ద స్కామ్ చేసి నన్ను పోషించేలా ఉన్నావు. ఏ బేరార్ సార్, దగ్గరలో స్టేషనరీ ఉందా? ఆ పక్కనే ఉంది సార్. ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఒక నోట్బుక్, 3 రూపాయల పెన్ పట్టుకొచ్చే. సార్ నేను నువ్వే. పర్లేదు, టిప్ గట్టిగా ఇస్తా. ఎరా? ఓకే ఓకే. సరే సార్. రే, ఆడి పెన్ను పుసుకుని తెచ్చాక ఒక 10 మినిట్స్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. 10th మినిట్ కంప్లీట్ అయ్యేపాటికి నా టేబుల్ మీద కాఫీ ఉండాలి. రెడీ ఫర్ దట్. రే, ఆడి ముందు ఏం మాట్లాడక సైలెంట్గా. ఇదిగోండి సార్.
ఏం చేసావురా? ఇప్పుడు నేను చేసిన వర్క్ ఒక ప్లాన్కి బ్లూ ప్రింట్ లాంటిది. చిన్న స్కామ్ చేయబోతున్నాం. స్కామా? వినడానికి ఏదో భయంగా ఉంది మావా. బూట్ కలిసి కొడతా పేవర్స్ నా కొడక. ముందే చెప్పే నీకు. పూర్తిగా వినరా? భయంగా ఉంది, బట్ ఐమ్ ఓకే. ఇది ఒక స్కామ్ లాంటిది. అఫీషియల్గా చూసుకుంటే ఇది ఒక క్రైమ్. కానీ మనం అన్అఫీషియల్గా ఒక అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ లాగా ప్రయోగించబోతున్నాం. అబ్బా, ఎక్సైటింగ్ గా ఉంది. త్వరగా రివీల్ చేయరా. దీనివల్ల రిస్క్ ఫ్యాక్టర్ 0. మనం ఎవరికి దొరకం, మనం ఎవరిని మోసం చేయం. బికాజ్ దీనివల్ల పెద్ద లాస్ ఉండదు. నేను రఫ్గా ఈ ప్రాజెక్ట్ పెట్టిన పేరు ప్రాజెక్ట్ 10 రూపీస్. టైటిల్ అదిరింది, హాలీవుడ్ మూవీ లాగా. ఎక్స్ప్లెయిన్ చేయరా. ఒక ఈ ఫోన్ కాస్ట్ ఎంతరా? లేటెస్ట్ మోడల్ 1,50,000 దాకా ఉందిరా. మనం దాన్ని 10 రూపాయలకి ఇస్తాం. అదేంట్రా, మనకే బొక్క కదా. కాదు, అస్సలు కాదు. ఎలా? మామా, ముందు చెప్పినట్టు ఇప్పుడు మనం చేయబోయేది ఒక స్కామే. కానీ అదొక లాటరీ స్కామ్. మనం ఒక లక్కీ డ్రా కండక్ట్ చేస్తున్నాం. అందులో లక్కీ విన్నర్కి ఈ ఫోన్ ఇస్తున్నాం. దానికి ఎంట్రీ ఫీ 10 రూపాయలు అని చెప్తాం. 10 రూపీస్తో ఎంట్రీస్ పంపిన వాళ్ళకి టాలీ చేసుకుని వారి ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకుంటాం. కరెక్ట్గా లక్కీ డ్రా అయిన రోజు ఆ నెంబర్కి మనమే కాల్ చేసి అడ్రస్ కనుక్కొని ఈ ఫోన్ పార్సిల్ చేసి పంపిస్తామా అని చెప్తాం. అందరి దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి కదా, మళ్ళీ మన ఫోన్ మీద ఆశపడి పంపిస్తారంటావా? ఖచ్చితంగా పంపిస్తారు. ఎందుకంటే మనిషి ఒక గొప్ప స్వార్థపరుడు, ఆశావాది. ఎంత ఉన్నా ఏది అవసరం లేకున్నా ఫ్రీగా తక్కువకి ఏదన్నా వస్తుందంటే అది కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అది వాడడం వాడకపోవడం తర్వాత పని. ఆ నేచరే మన యూఎస్పి. పైగా మనం పెట్టే రేటు 10 రూపీస్. ఒక ప్లేట్ ప్లెయిన్ దోశ కూడా రాదు, అంత తక్కువ ధర. చిన్నపిల్లలు చిప్స్ కొనుక్కునేంత కాస్ట్. వస్తే వచ్చింది, పోతే పోయిందని పంపిస్తారు. మామయ్య, ఈ రోజుల్లో ఇంట్లో మనుషుల కన్నా ఫోన్లు ఎక్కువ ఉన్నాయి, తెలిసిందేగా. మనం ఒకప్పుడు నలుగురిని కలిస్తే పొట్ట పగిలేలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నలుగురు కలిసి ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు. పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం మానేసి ఆ గేమ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేర్ సి నా కొడుకుని. ఏంట్రా ఇదంతా? జర్నీలో కూడా ఇంతే. ఒకడు పాటలు వింటాడు, ఒకడు వీడియో వచ్చి వస్తాడు, ఒకడు చాటింగ్ అంటాడు. కొంచెం డెప్త్గా వెళ్దాం మామా. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు. సేవ్ గర్ల్ చైల్డ్ ఫ్రమ్ రేపిస్ట్. దీనికి కారణం అందరికీ అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ అని నేను అంట. నా స్టేట్మెంట్ రాంగ్ అంటావు మావా? ప్లీజ్ కంటిన్యూ. మావ, ఒకప్పుడు ఊర్లో న్యాచురల్గా కామందులు ఉండేవాళ్ళు. కానీ అన్లిమిటెడ్ నెట్ వల్ల వయసుతో సంబంధం లేకుండా 15 ఏళ్ళ పిల్లల నుండి 70 ఏళ్ళ ముసలాల వరకు అందరూ నెట్ని రకరకాలుగా వాడి అడల్ట్ కంటెంట్ వీడియోస్ని లిమిట్ లేకుండా చూశాక ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక కనపడిన ప్రతి అమ్మాయి బావి వరుసలు మర్చిపోయి ఆ వీడియోలో అమ్మాయిలా ఊహించుకొని ఆవేశంలో లైంగిక దాడులు చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఇదేగా మరి. అంటే ఏంట్రా, ఇంటర్నెట్ చెడ్డదంటావా? చెడ్డదని నేను అన్నానా? ప్రతిదానికి 2 వైపులా ఉంటుంది. ఎవ్రీ కాయిన్ హ్యాస్ ఎ 2 ఫేసెస్, గుడ్ బ్యాడ్. కానీ ఎంతమంది మనలో మంచిగా ఉపయోగిస్తున్నారు? ఎవరిదాకా ఎందుకు? నువ్వెంతవరకు మంచిగా ఉపయోగిస్తున్నావు? ఏది నీ ఫోను? ఇప్పుడు నా ఫోన్ ఎందుకులే. సో వాళ్ళ వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకుందాం ఉంటావు. ఎవరెవరికి అడ్వాంటేజ్ ఇచ్చేది? సీరియల్ చూస్తూ అమ్మ చేతిలో ఫోను, యూట్యూబ్ వీడియో చూస్తూ నాన్న చేతిలో ఫోను, మాటలు రాని పసిపిల్లడి చేతిలో రైమ్స్ చూడమని ఫోను. వాళ్ళంతటి వాళ్ళే న్యాచురల్ లైఫ్ని గాలికి వదిలేసి మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఒక వీక్నెస్ని వాళ్ళే క్రియేట్ చేసుకొని మాకు ఈ వీక్నెస్ ఒకటి ఉంది, ఎవరైనా ఈ వీక్నెస్తో ఆడుకోండి అని మన వాళ్ళకి ఆఫర్లు ఇస్తున్నారా మామా? ఆ రేడియేషన్ వల్ల మనకే డిసీజెస్ వస్తున్నాయి. పాప మా పసిపిల్లల హెల్త్ టీనేజ్కి వచ్చేసరికి ఏమైపోతారా? నీ ఎగ్జాంపుల్స్ ఓకేరా. మొబైల్ ఎడిక్ట్స్ చాలా మందే ఉన్నారు. ఈ లక్కీ డ్రాకి పోతే పోయాయి అనుకుని పంపిస్తారు అనుకుందాం. కానీ మన కరోనా వల్ల ఉద్యోగాలు పోయి ఆర్థికంగా దెబ్బతిన్నారు. తినడానికి చాలా మందికి తిండి కూడా లేదు. ఈ టైంలో ఈ మొబైల్ యాడ్కి కాన్సన్ట్రేషన్ ఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తారంటావా? ఆ మాట ఒకసారి వైన్ షాప్ ముందున్న క్యూ లైన్ చూసి మాట్లాడు. రేట్స్ పెరిగినా ఒక్కొక్కడు 5-6 బాటిల్ పట్టుకెళ్తున్నాడు. కేవలం లెక్కర్ మీద ప్రభుత్వానికి ఎన్నో 100 కోట్లు వచ్చినాయంట. సరే, నువ్వు అనుకున్నట్టు ఆర్థికంగా విగ్గా ఉన్నారు, ఉద్యోగాలు లేవనుకుందాం. మన లక్కీ డ్రా యాడ్ చూసి పంపిద్దాం. పోతే 10, వస్తే ₹1,00,000 ఫోను. లక్కీగా ఫోన్ వస్తే అమ్మేసి 1,00,000 వెనకేసుకుందాం అనే మాస్టర్ ప్లాన్తో ఉంటారు రే జనం. ఏదో అనుకుంటాం కానీ జనం అమాయకులు కాదే, పెద్ద ముదుర్లు, ద మాస్టర్ మైండ్స్. 100% నమ్మకం ఉంది. దిస్ ప్లాన్
₹10 విల్ బి ఎ బ్లాక్ బస్టర్. నీకు ప్లాన్ మీద నమ్మకం ఉంది, నాకు నీ మీద నమ్మకం ఉంది. లెట్స్ డూ ఇట్. కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటా, ఎదురు ప్లేస్ లేకుండా ఒక్కొక్కటి అరేంజ్ చేస్తూ ఉండు. అలాగేరా, నువ్వు ఏదంటే దానికి సై. కరోనా తర్వాత వచ్చిన 2 ఏళ్ల గ్యాప్ తర్వాత మనం చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇది చూసి ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. షిట్, నా ప్రాబ్లం సాల్వ్ చేయకుండా పోయారే. రే మావా, సాయంత్రం నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావరా? ఈ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయింది మామా. కొంచెం దించుకోవడానికి వచ్చాను, ఓ గంటలో వచ్చేస్తాలే, కంగారు పడక. వస్తున్నా. మిస్టర్ రాంబాబు ఆన్ డ్యూటీ. ఇంకెవరైనా రావాలా? మరి స్టార్ట్ చేద్దాం రా. అర్రే సారీ అన్న, బాగా గట్టి తెలిందా? సారీ, ఏదో స్ట్రెస్లో ఉండి కొట్టాను తప్ప అసలు ఈ గేమే నాకు కొత్త. సారీ, థ్యాంక్స్ భయ్యా. నా కొడక, నీ పర్సనల్ ప్రాబ్లం గురించి ఈ గేమ్ నే వాడుకుంటావు. ఈ రోజు నీ మమ్మీ నిన్ను ఇక్కడికి పంపించలేదు లేదు. చూస్తూ కూర్చుంటాం. అర్థమైంది, బాగా హర్ట్ అయ్యారు. సారీ చెప్తున్నాను కదా, వదిలేయండి. నన్ను మన్నించి మర్చిపోయాను. అన్నయ్యలో హెచ్చరిక జారీ చేస్తున్నా, పంతానికి పోతే అంతమైపోతారు. రెచ్చిపోయి ముందుకు దిగితే ఒక్కొక్కడికి రాడ్లు దిగిపోతాయి. తర్వాత మీ మోకాలని పడి నా కాలు మొక్కిన వదిలిపెట్టను. భయపడుతున్నాడు వీడు. భయపడట్లేదా, భయపెడుతున్నాడు వీడు.
కొత్త కుర్రాడు ఎరుదీసేశాడు. ఏ చోక్రా హిందీ వాళ్ళ క్యా? పక్కా తెలుగుండి బ్రదర్, మాది బెజవాడ. రేపటి నుంచి మీ సత్తుల దగ్గర మొగుళ్ళుగా, సమాజంలో మొగాళ్ళగా తిరగలరా అన్న డౌట్. హాస్పిటల్కి వెళ్ళండి, రాడ్లు వేస్తారు.
ఇక్కడితో పిల్లలాట సమాప్తం. ఇకపై అసలైన ఆట ఆరంభం. ఈ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనకు రూమ్ కావాలి. ఇలా బ్యాచిలర్స్ రూమ్లో ఉంటుంది అవ్వదు. రూమ్ చూస్తే వర్క్ మోడ్ యాక్టివేట్ అయిపోవాలి. జస్ట్ డూ ఇట్. రే బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్త రూమ్ అంటే కష్టం. మన రూమ్నే మార్చేద్దామా? ఏమంటావు? ఐడియా అదిరింది కదా. ఒక విషయం గుర్తుపెట్టుకో, రిస్క్ చేద్దామని ఫిక్స్ అయ్యాక రేట్స్ గురించి ఆలోచించకూడదు. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అవుట్పుట్ అంత లావిష్గా వస్తుంది. ఓకేరా, ఇంకా చెప్పు ఏం కావాలో. 2 ఫీమేల్ ఎంప్లాయీస్. ఫీమేల్సా? మేల్స్ వద్దా? వద్దు. ఎందుకు వద్దు? మొన్నటిదాకా నేను ఒక పసిబిడ్డని, ఇప్పుడు కసిబిడ్డని. కసా? కానీ కానీ ఆ కళ్ళని ఇంకోసారి కామంతో చూస్తే కోసి కట్లెట్ చేసి కుక్కలకేస్తా. నువ్వే కదరా కస అన్నావు. అవునరా, కసి అంటే ఏంటి? ఫైరు. ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఏదో ఒకటి పీకాలని బలంగా ఫిక్స్ అయ్యా. అదే కసి అంటే. ఓకే, క్లారిఫైడ్. ఆ భవన ఆ రోజు ఏమంది? నువ్వు దేనికి పనికిరావు, నీకెందుకు లవ్వా? ఒక ఆడ నన్ను ఎందుకు పనికిరాదంది కాబట్టి ఈరోజు నా కింద పనిచేయడానికి ఆడవాళ్ళే కావాలని ఫిక్స్ అయ్యా. ఆడవాళ్ళు నన్ను సారు సారు అని పిలుస్తుంటే అదే ఆ భువన మీద సాధించే మొదటి విజయం. బాగా డీప్గా హర్ట్ అయినట్టున్నావు. ఓకే, 2 ఫీమేల్ వర్కర్స్ కావాలి. వాళ్ళ వర్క్ ఏంటి? ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అట్ ఫోటో ఎడిటింగ్, పోస్టర్ మేకింగ్, బ్రోచర్స్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్. మావా, మల్టీమీడియానా? ఫుల్ డిమాండ్ రా. శాలరీలు గట్టిగా అడుగుతారు. తప్పదు, కుచ్ హోనే కే లియే కుచ్ దేనా చాహియే. అలాంటి 2 అపాయింట్ చేయి. రూమ్ సెటప్ రెడీ చేయి. క్విక్. ఒక్క నిమిషం, అసలైన సంగతి మర్చిపోయా. ఏంటిది? 2 సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకో. నా దగ్గర ఆల్రెడీ ల్యాప్టాప్ ఉందిగా. మనం వాడొద్దు. ఏ? మన ఎక్విప్మెంట్ అంటే ఇంతకుముందు వాడిన బ్రాడ్బ్యాండ్, దాని ద్వారా మన ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి మనం పెట్టిన ఆధార్ ప్రూఫ్స్ తీసుకొని మనల్ని ఈజీగా పట్టేసుకుంటారు. ఆ ఛాన్స్ ఉంది. మనం దొరక్కపోయినా మనం పెట్టిన ప్రూఫ్స్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రగుల్ అవుతారు. ఎంత చెత్త అవసరమా? జస్ట్ డూ ఇట్. బై ల్యాప్టాప్స్, డిస్కనెక్ట్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్. దొరికేస్తామా? భయంగా ఉంది మావా. భయాలనే వస్తాయిరా. వాటికి భయపడకుండా బెదిరిపోకుండా ఎదురెల్లో ఉండే ప్రపంచ విజేత అని పిలుస్తుంది. చప్పట్లు కొట్టేలా చేస్తుంది. భయపడకు. నేను ఇందాక చెప్పింది మన ప్లాన్ రాంగ్ అయినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. ఒక పని చేసే ముందు ఆ పని వల్ల రాబోయే ప్లస్లే కాదు, జరగబోయే మైనస్లు కూడా ముందే గ్రహించాలి, అవగాహన పెట్టాలి, అప్రమత్తంగా ఉండాలి. రే, ఒక వైఫై రౌటర్ కూడా. Attention! Each and every niche communal kutto! ఏంట్రా చూస్తున్నావు? నీ వయసు 20, నీ మీద కేసులు 21, నువ్వు చదివింది 10th, నీ మొబైల్లో డ్రగ్ డీలింగ్ కాంటాక్ట్స్ 110. చెత్త నా కొడక. ఆఫీసర్, కోడి పిల్లలా కనిపిస్తున్నానా? పొటేలుకున్నంత పొగరుంది నాకు. నువ్వు కోడైనా పొట్టేలైనా ఐ డోంట్ కేర్. ఫైనల్ గా నాలంటోడొకడు బిర్యానీ చేసి పాడుతాడు. 2 years బ్యాక్ స్కూల్ పిల్లని రేప్ చేశావు, పట్టుకోవాల్సిందే. కానీ మైనర్వి 1 yearలో బయటకు వచ్చేస్తావు.
సత్ప్రవర్తన క్షమాభిక్షతో మారిపోయే మెటీరియల్ కాదురా నువ్వు. అందుకే నువ్వెప్పుడు దొరుకుతావా అని 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఏం భయపెడుతున్నావా? యూనిఫామ్ పవర్ ఉందని రెచ్చిపోకు. ఆ పవర్ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా స్విచ్ మా అన్న చేతిలో ఉంటుంది. నన్ను ఇలా అరెస్ట్ చేసినట్టు మా అన్నకు తెలిస్తే నీకుంటది. నిన్ను అరెస్ట్ చేశానని ఎవడా నీకు చెప్పింది? ఇది నా ప్రైవేట్ రూమ్. ఇక్కడ ఏం జరుగుతుందో ఉంచినోడికి ఉన్నోడికి తప్ప ఎవ్వడికి తెలియదు. నిన్ను లేపేస్తే శవం కూడా ఎవ్వడికి దొరకదు. బెదిరించు బెదిరించు. ఏదో ఒక రోజు నీ నుంచి నేను తప్పించుకుని బయటికి వెళ్తాను. ఆ రోజు నుంచి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది. ఆవేశపడకు రాజా. ఈలోపే నిన్ను నేను చంపేస్తా. కాసేపట్లో నీకు కేసీపీడి. ఆ బ్రహ్మదేవుడు నీ నుదుటి మీద 100 ఏళ్ళు ఆయుష్ రాసిన ఒక్క బుల్లెట్తో చెరిపేస్తా. నా కొడుకు. ప్రపంచంలో శాంతి తగ్గినా మనలో మనశ్శాంతి తగ్గినా చాలా ప్రమాదం. హాయ్ రే హై జంపండ్ రూయ్. అబ్బో సింగిల్ బదులతో చచ్చిపోతున్నాం. దీన్ని ఎలాగైనా ఇవాళ పడేద్దాం. మీకు కాల్ వస్తున్నట్టుంది, చూసుకోండి. అది కాల్ కాదండి, మీరు మాట్లాడాలని నేనే రింగ్ టోన్ పెట్టా. స్టూపిడ్. మీరు అలా తిట్టమాకండి, డయాబెటీస్ వచ్చేలా ఉంది. నేను తిడితే మీకు డయాబెటీస్ రావడం ఏంటి? ఊరుకోండి, మీరంత స్వీట్గా ఉన్నారు. అంత స్వీట్గా మాట్లాడితే నాలాంటి వాడికే తాపేశ్వరం కాజా తిన్నంత స్వీట్గా ఉంది. అదే షుగర్ పేషెంట్స్ విన్నారనుకోండి, వాళ్ళ ఇళ్ళ ముందు ఐస్ బాక్సులు పెట్టి షామియాన్ లేసి భోజనాలు పెట్టేసుకోవచ్చు. క్రేజీ ఫెలో. అమ్మ ఎవరమ్మా ఇక్కడ? 50K స్వీట్ బాక్స్ వచ్చింది. అంతా గమేక్షన్ చాలండి. చెమలు పట్టేలా ఉన్నాయి. హే స్టాప్ స్టూపిడ్. పడిపోయింది. ఎస్ ఎస్ సూపర్ ఎస్. రే ఏంట్రా ఇది? నా ఫీలింగ్స్ ఆడుకుంటున్నావా? నేను 2 అమ్మాయిలు కావాలని చెప్పాను కదా. ఎవడీడు మహేష్ భాయ్ షర్ట్ తీసుకొచ్చాడు? ఏమైందిరా? నీ కాల్ నీదే కానీ నా మాట వినవా? చెప్పు. రే, ఈ కోవిడ్ వల్ల సగం మంది ఆఫీసు క్లోజ్ చేసుకుని సగం మంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంకొంతమంది ఉద్యోగాలు లేక ఇళ్లలో కూర్చున్నారా. అతి కరువులో ఉంటే 5,000 ఇచ్చి తీసుకొచ్చా. సరే, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. సరే ఇంప్రెస్. రే నువ్వు ఆగు, నువ్వు చెప్పు. హా సార్, దిస్ ఇస్ సమత. ఐఎమ్ ప్రొఫెషనల్ ఎడిటర్, డిజైనర్ అండ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఎన్ని రోజుల నుంచి ఖాళీగా ఉన్నావు? అరౌండ్ 7 months. ఇన్ని మంత్స్ ఫైనాన్షియల్ గల పేరెంట్స్ ఏమన్నా? చచా, ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారని ఇంటి నుంచి వచ్చేసాను సార్. ఫ్రీడమ్ కి అడ్డొస్తుందని చెప్పేసి నేను హాస్టల్లో ఉంటున్నా. హో, ఈ టైంలో హాస్టల్ ఫీజు ఎలా? హర్ష పే చేస్తాడు. మూవీస్ కావాలంటే మనోహర్ తీసుకెళ్తాడు. ఫెస్టివల్ కొత్త బట్టలు కావాలంటే బాబ్జీ గాడిస్తాడు. 3 టైంలో టైం పాస్ కోసం ఓటీటీ యాప్స్ ఉన్నాయి, చూస్తాను. సబ్స్క్రిప్షన్స్ సురేష్ చేయిస్తాడు. హాస్టల్ ఎలాగో వైఫై ఉంటుంది, సో మొబైల్ డేటా ఫ్రీ. మరి దానికి రీఛార్జ్ రమేష్ చేయిస్తాడు. ఓ, ఇంక నీకు జాబ్ అవసరం లేదుగా. సర్వేం కష్టమే ఉంది. ఐ డోంట్ ఆస్క్ మనీ ఫ్రమ్ ఎనీవన్. ఏంటి? వీళ్ళ దగ్గర నేను నీడ్స్ మాత్రమే తీసుకుంటాను, మనీ తీసుకోను. ఎందుకలా? ఒకవేళ నేను మనీ తీసుకుంటే నేను వాళ్ళని వాడుకుంటున్నా అనుకుంటారు. అదే లంచ్, మూవీస్, షాపింగ్ అయితే గనుక హ్యాపీగా హ్యాంగ్ అవుట్స్ అనుకుని వచ్చేస్తారు. ఓ ఓ ఓ, ఒక 5,000 పెంచరా, అవసరం ఉంటది. హో, థ్యాంక్ యూ. ఇదెక్కడ మాస్రా మావా? ఏంటి అరుస్తున్నావు? సారీ సార్, నా పేరు ప్రసన్న కుమార్. ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ లో సెపరేట్ గా డిప్లొమా చేశాను. 15+ ఆన్లైన్ క్యాంపెయిన్స్, 4 years వర్క్ ఎక్స్పీరియన్స్. దిస్ నాట్ ఆల్ టైమ్ రికార్డ్, దిస్ మై ట్రాక్ రికార్డ్. ఇదంతా ఎందుకు ఇప్పుడు? ఇంట్రడక్షన్ సార్. కరవడం చేతగాని కుక్క మురుగేసి మొనగాడిని అనుకున్నావు. నువ్వెంత తోపైనా ఐ డోంట్ కేర్. నేను అడిగింది చేస్తే చాలు. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. కుక్క గిక్క అంటారేంటి సార్? గివ్ రెస్పెక్ట్. శాలరీ ఇవ్వద్దంటో. ఏంటి? మల్టిపుల్ ఫెసిలిటీస్ ఉండవు ఇక్కడ. రెస్పెక్టే కావాలంటే కావాల్సినంత రెస్పెక్ట్ ఇస్తా. వర్క్ చేసి గౌరవ మర్యాదలు తీసుకొని వెళ్ళిపో. శాలరీ అడక్కు. అలా కాదు, శాలరీ కావాలనుకుంటే
మాట్లాడుకున్నంత శాలరీ ఇస్తా, వర్క్ చేసి శాలరీ తీసుకుని వెళ్ళిపో, రెస్పెక్ట్ అడుక్కో. అబ్బో వద్దులే, శాలరీ ఇవ్వండి చాలు. నాకు కూడా 5,000 పెంచండి సార్. దేనికిరా? దేనికేంటి సార్, ఈ అమ్మాయి పెంచారుగా, మాకు కూడా పెంచండి. తన అమ్మాయిరా. ఓహో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మా ఇంట్లో కూడా ఆడపిల్ల లేరని నన్ను కూడా ఆడపిల్లనే పెంచారు. అందుకే నాకు ప్రసన్న అని పేరు పెట్టారు. ఐఎమ్ ఆల్సో టూ సెన్సిటివ్ యూనో. ఓహో, అయితే రోజు నా ముందు లంగా జాకెట్లు వేసుకుని తిరుగు, బాగుంటావు. అబ్బో వద్దులేండి. పనికిమాలిన డిస్కషన్స్ అండ్ ఫర్ నౌ ది మ్యాటర్ ఈస్ మీరిద్దరు కలిసి కొన్ని పోస్టర్ డిజైన్ చేయాలి. టాపిక్ వాజ్ లక్కీ విన్నర్, ఐ మీన్ విన్ ఈ ఫోన్ ఇన్ లక్కీ డ్రా విత్ అన్ ఎంట్రీ ఫేర్ ఆఫ్ 10 రూపీస్. జస్ట్ ఈ కాంటెస్ట్ సరిపోయే క్యాచ్ టైట్లోకి థింక్ చేయండి. పోస్టర్ డిజైన్ మాత్రం అద్దరిపోవాలి, చూడగానే పసిపిల్లాడు కూడా అట్రాక్ట్ అయిపోవాలి. అలా ఉండాలి ఎడిట్స్. ఓకే కానివ్వండి. మీ ఇద్దరికి తలో హై అండ్ ల్యాప్టాప్స్ ఇస్తా. దాంట్లో ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసాం. అందులో లేని సాఫ్ట్వేర్ ఏదైనా కావాలంటే చెప్పండి, సప్లై చేస్తాం. ముందు ఇంటర్నెట్ ఇవ్వండి సార్ నాకు. రే విశ్వ, వైఫై రౌటర్ తెమ్మన్నాగా, ఏది? తెచ్చామా, లోపల ఉంది. మీ ఇద్దరు ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్ చెక్ చేయండి, 10 నిమిషాల్లో నెట్ వస్తుంది. సరే సార్. ఓకేనా? మీ ఇద్దరు 3 పోస్టర్లు చేయాలి. 6 పోస్టర్లో ఒక్కటి ఫైనల్ చేస్తాం. డెలివరీ ఎప్పటికి ఇస్తారు? డెలివరీ అంటున్నారు, ఇప్పుడు 3 పోస్టర్లు ఉన్నాయి, బాగా లావిష్గా కావాలంటున్నారు, కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. ఒక్కొక్క పోస్టర్కి ఒక్కో రోజు వేసుకున్నా 1, 2, 3, 4 రోజులు పట్టింది. టెక్నికల్ నాలెడ్జ్ లేని క్లయింట్స్ని మోసం చేసినట్టు ఆ ట్రిక్స్ తీసి నా దగ్గర వాడితే వీపు వాతలు తేలి వాచిపోద్ది. డోంట్ ఎవర్ ట్రై టు చీట్ మీ లేజీ పిక్స్. ఒక్కో పోస్టర్కి 2 గంటలు టైం ఇస్తా. 6 గంటల్లో 6 పోస్టులు రెడీగా ఉండాలి. టెంప్లెట్స్ వాడు చేసేద్దాం అనుకుంటే టాటా తీస్తా. ఐ నీడ్ రియల్ డిజైన్స్. మహా దారుణం ఈ దారుణం. 6 గంటల్లో అంటే ఎలా? నువ్వేం పేకలేవు. ఫాస్ట్ ఎడిటింగ్ స్కిల్స్ నీలో శూన్యం అనుకుంటే యూ కెన్ మూవ్. వద్దులేండి, ఐ కెన్ డూ, ఐ విల్ డూ. డబ్బులు అవసరం కదా, చేస్తా, తప్పదుగా మరి. 6 గంటల్లో అంట, చేస్తావా? 3 అవర్స్ ఎక్కువ. 3 అవర్స్ చేసి 3 అవర్స్ రెస్ట్ తీసుకుంటా. నెట్ ఎక్కడుందో ఆన్ చేయండి రా బాబు. రే, ఆ వైఫై రౌటర్లో నీ సిమ్ తీసి అన్లిమిటెడ్ డేటా ప్లాన్తో రీఛార్జ్ చేయి. ఫోన్లో సిమ్ తీసి వైఫై రౌటర్లో వేస్తే నాకు కాల్స్ ఎలా రా? రే, ప్రజెంట్ నీకు దీనికన్నా ఇంపార్టెంట్ పని ఉందా? ఒక 1 month నో కాల్స్, నో మెసేజెస్, నో కనెక్షన్ విత్ ఎనీవన్. అప్పుడే కంప్లీట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఫోకసింగ్గా ఉండగలం. ఫోన్తో కనెక్షన్లో ఉంటే చాట్లో అయినా కాల్స్లో అయినా పొరపాటున దీని గురించి చెప్పే ప్రమాదం ఉంది. నిజమేరా, తీసేస్తా. ఇంతకీ నీ ఫోను? లాకర్లో పడేసారా, చూసుకో కావాలంటే. అయినా నాకెవరు చేస్తారు మామ, ఒంటరి పక్షిని. అలా అనుకోకు మామ, నీకు నేనున్నాను. ఇంతకీ 6 గంటల్లో చేయాలన్నావు, చేస్తారంటావా? ఖచ్చితంగా చేస్తారు. చెయ్యకపోతే ఇద్దరిని గెంటేస్తా. అయ్యా బాబు, నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. దొరికారు. సర్లే, సిమ్ రోటర్లేసి రీఛార్జ్ చేయి. ఓకే పద, కిందకి వెళ్ళి జాగ్రత్తగా చూద్దాం ఎలా చేస్తున్నారు. రే, ఏ ఎడిటర్ అయినా ఫ్రీడమ్ ఇస్తే క్రియేటివిటీ వాడి బాగా చేస్తాడు. క్లయింట్ వెనకాల ఉంటే కంగారులో సరిగ్గా చేయడు. పద, ఈ 6 గంటల ఎటని తిరిగొద్దాం. జై జై గణేష, జై గొడద గణేష. ఏం ఎడిట్ చేశారు చూపించండి. సో 3 ఎడిట్స్ చేశాను సార్. ఒకటి ట్రెడిషనల్, ఇంకోటి వెక్టర్, ఇది నియాన్. సారీ టు సే దిస్, ఎడిట్లో హార్డ్ వర్క్ అనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్. సారీ సార్. నువ్వేం చేసావు బాబు? సార్ నేను 4 ఎడిట్స్ చేశాను సార్. ఏది చూపించు సార్. 4 నీకేమైనా వచ్చాయి సార్? సెకండ్ తప్ప నాకు అన్నీ నచ్చాయి సార్. అయితే సెకండ్ ఫిక్స్ చేయి. సార్ నా మీద కోపంతో మీరు అలా చేయమాకండి సార్. నీ మీద కోపడ్డా నువ్వేమైనా బద్దశత్రువా? నచ్చిందయ్యా, ఐ లైక్ దట్ మ్యాన్. అయినా ఇందులో నచ్చింది సార్. ఇది చాలా సింపుల్ ఎడిట్, ఇంతకన్నా రిచ్గా చాలా చేసాం. హడావిడి లేకుండా సింపుల్గా, అట్రాక్టివ్గా, ఐ క్యాచీగా ఉంది. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయినా క్లయింట్ని సాటిస్ఫై చేయడం కన్నా గొప్ప అచీవ్మెంట్ ఇంకోటి ఉండదు సార్. ఇట్స్ ఓకే. ఈ డిజైన్కి మంచి టైటిల్ ఒకటి ఫిక్స్ చేయండి. ఎడిట్లో అడ్జస్ట్మెంట్స్ యాడ్ ఆన్స్ ఉంటే చేసేయండి. ప్లీజ్ గో హెడ్.
రే రారా రారా నీకు ఏంట్రా? చూపించాలి. ఎక్కడికి రా? రా రా ఆ. నేను పోస్టర్ చేయించాను రా. నువ్వు చేయించావా? ఏ చూపించు. ఇదిగో. ఏంటమ్మా అది? బాగుందా? ఆ పోస్టర్ ఏంటి? ఆ పోస్టర్ మీద ఆయన ఫోటో ఏంటి? సార్ మేము అదే చెప్పాం సార్. రే ఆయన మామూలుడు కాదురా, ఎక్కడుంటే అక్కడ సెన్సేషన్. రీసెంట్ గా టీవీలోకి వచ్చి టీఆర్పీస్ తో ఫుట్బాల్ ఆడాడు, అనేక మంది గుండెల్లో స్టాంప్ వేసాడు. సో మనకు కూడా యూజ్ అవుతాడని. రే మనం చేసే పని మనుషులు తెలిస్తే చాలరా. అట్రాక్టివ్ డిస్కషన్స్ పెట్టి మెయిన్స్లో న్యూస్లో హైలైట్ అయిపోకూడదు. ఆయన గురించి నువ్వు చెప్పిందంత నిజమే, కానీ ఆయన వల్ల ఫేమస్ అయిపోయి టాక్ ఆఫ్ ది ఇండియా అయిపోయి చివరికి దొరికిపోతాం. అమ్మో వద్దులే. ఇట్స్ ఓకే. టైటిల్ ఆప్కా ఫోన్ అని పెట్టండి, సింపుల్గా. బాగుంది సార్ షార్ట్గా. ఆప్కా ఫోన్. టెక్స్ట్ బాగా అట్రాక్టివ్గా ఉండాలి. హీరో ఫోటోస్ అవి వాడద్దు, యానిమేటెడ్ క్లిప్స్ వాడుకోవచ్చు. సార్ వర్క్ చేసి చేసి బాగా టైర్డ్ అయిపోయాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ చిన్న బ్రేక్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మిగతా వర్క్ చేసి రేపు మార్నింగే మీకు చూపించేస్తాం సార్. దేని మీద వచ్చారు? మై స్కూటీ. మై బైక్. ల్యాప్టాప్స్ తీసుకెళ్ళి వెహికల్స్ ఇక్కడే పెట్టండి. సార్ మా వెహికల్స్. సార్ మా ల్యాప్టాప్స్. ఇచ్చే 5,000కి ఐఎస్ అయితే 20 కన్నా టార్చర్ పెట్టేస్తున్నారు బాబు. ఫైనల్లీ మిమ్మల్ని సాటిస్ఫై చేశా. థ్యాంక్ గాడ్. డబుల్ మీనింగ్ తో చూస్తే దవడ పగులుతుంది. వర్క్ గురించి అన్నా. అబ్బో. సార్ పేమెంట్ మెథడ్ ఏ ఆప్షన్ ఇద్దాం? క్యూఆర్ కోడా లేదా నెంబరా? క్యూఆర్ కోడ్ వద్దు, అది అందరికి అందుబాటులో ఉన్నా ఇంకా చాలా మందికి అర్థం కావాల్సిందే. నెంబర్ ఇచ్చేయండి. ఎవరి నెంబర్ ఇద్దాం? నాది ఇచ్చేయండి. ఓకే నెంబర్ చెప్పండి సార్. ఆగండి, నా నెంబర్ ఇచ్చేయండి. ఏరా అంటే ఇదంతా స్టార్ట్ అయింది కేవలం నా వల్లే కదరా. సో కేవలం నేను అడిగానని మన ఫ్రెండ్షిప్ కోసం ఒప్పుకున్నాం. అందుకే రేపు మనం దొరికిపోయినా రిస్క్ నేనే తీసుకుంటాను మావా. నువ్వు హ్యాపీగా ఉండాలిరా, అంతే, వేరే ఉద్దేశం లేదు. థ్యాంక్స్ రా. వేరే ఉద్దేశం అనేమి లేదు కానీ మామూలుగా అడిగా. సరే తన నెంబర్ వేసేయండి. ఓకే సెండ్ ద అమౌంట్ 10 రూపీస్ అని మీ నెంబర్ ఇచ్చేయమంటారా? ఓకే ఓకే. పోస్ట్ రేట్ అయిపోగానే సోషల్ మీడియా పేజెస్లో పోస్ట్ చేసేయండి. దట్స్ ఫర్ మార్నింగ్ సెషన్. అయితే పోస్ట్ చేయగానే ఇంటికి వెళ్ళిపోవచ్చా సార్? దట్స్ ఫర్ మార్నింగ్ సెషన్. మధ్యాహ్నం తర్వాత చెప్తా. అలాగే అలాగే. వాట్స్ ద రిపోర్ట్? సోషల్ మీడియా రీచ్ ఎలా ఉంది? ఒక 100 likes దాటాయా? విల్ చెక్ ఇట్ సార్. సార్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కలిపి ఓన్లీ ఒక 6 likes వచ్చాయి. ఓన్లీ 6 likes? వాట్ ద ఉల్లిపాయ. ఏం మాట్లాడుతున్నావు? రే నా పెట్టుబడి రా. నువ్వు ఆగిరా. ఏమైంది? సార్ ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ సార్, ఇదంతా మామూలే. ఏంటి? మన న్యూలీ క్రియేటెడ్ పేజ్ కదా సార్, రీచ్ పెరగడానికి చాలా టైం పట్టింది. నార్మల్గా మీమ్ పేజ్కే 6 నెలలు టైం పట్టింది, మనకి ఇంక సంవత్సరాలే. ఐ డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్, ఐ నీడ్ సొల్యూషన్. నాకు వైడ్ రీచ్ కావాలి. ఫిక్స్ ఇట్. ఎనీ సొల్యూషన్? I have an idea, sir. What's that? Boosting, sir. It's nothing but advertisement in social media. తెలుగులో దొబ్బించుకో. సార్ సోషల్ మీడియాలో బూస్టింగ్ అని ఒకటి ఉంటుంది. బూస్టింగ్ అంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. సహజంగా ప్లాట్ఫామ్స్ మీడియా యూజ్ చేసే వాళ్ళు వాళ్ళ రీచ్ ఆడియన్స్కి ఎక్కువ జరగడానికి వాళ్ళు చేసిన ఫోటోలకు కానీ వీడియోలకు కానీ బూస్టింగ్ ఇచ్చి లైక్స్ పెంచుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెడితే 1000-1500 మంది దాకా వెళ్తుంది. అదే 1000 రూపాయలు పెడితే 10,000 మందికి వెళ్తుంది. ఓకే అయితే మనం 10,000 ఖర్చు పెడుతున్నాం. 10,000? ఏ చాలదా? ఇంకో 10,000 ఖర్చు పెడదాం. నీకు అలా అర్థమైందా? నేను అంటుంది 10,000 ఒకేసారి కాకుండా 100, 1000 అలా పెంచుకుంటూ పోదామని. సినిమా చూసే విషయంలో నేల టికెట్ బ్రెయిన్తో చూడాలి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో బాల్కన్ ఆడియన్స్ లాగా ఆలోచించాలరా. క్లిక్ అయితే రాకెట్ లా పోతాం, ఫెయిల్ అయితే సంకనాకి పోతాం. ఏంట్రా? ఏం లేదు, 10,000గా పెడతా. కానీ ఆన్లైన్ పేమెంట్కి నా దగ్గర ఫోన్ లేదు మామా. పర్లేదు సార్, కార్డు ఉంటే సరిపోద్ది. కానివ్వండి. యాడ్ స్టేటస్ ఏంటి? యాడ్ ఇంకా రన్ అవ్వట్లేదు సార్. ఇంకా రన్ అవ్వట్లేదా? ఏంటి రన్ అవ్వట్లేదా? 1 కాదు 2 కాదు 10,000 పెట్టించారు. రే రాంబాబు, నీకు ముందే చెప్పా వద్దని.
నువ్వు ఆగరా. ప్రసన్న, వాట్స్ ద ప్రాబ్లం? సార్ యాక్చువల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనుక మనం యాడ్ అప్లోడ్ చేయాలంటే దానికి డైరెక్ట్గా అప్రూవల్ ఉండదు సార్. దానికంటే ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఆ యాడ్ని ఫస్ట్ స్టడీ చేసి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో చూసి అప్పుడే అప్రూవ్ చేస్తారు సార్. మనం 20 days అనుకుంటాం యాడ్, 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి రోజుకి ఇంత చొప్పున యాడ్ కొంత 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 అమౌంట్ రెడ్యూస్ అవుతా అట్లీస్ట్ 24 hours అయితే తీసుకుంటుంది సార్ యాడ్ అప్లోడ్ అవడానికి. సార్ మన యాడ్ క్రియేట్ చేసి 10 గంటలు కూడా కాలేదు. కాస్త వచ్చా ఆపుకోండి సార్. వచ్చాంట్రా, వచ్చా, రెస్పెక్ట్ ఇవ్వు. సార్ మీకు రెస్పెక్టే కావాలంటే వస్తా, శాలరీ తీసుకుంటా, వెళ్ళిపోతా, వర్క్ చేయను. లేదు మీకు వర్కే కావాలంటే మనం మాట్లాడుకున్నంత శాలరీ ఇవ్వండి, వస్తాను, వర్క్ చేసి పోతా. రెస్పెక్ట్ ఆడమాకండి అంతే. సార్ యాడ్ అప్రూవ్డ్ సార్, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రే బాబు రే, యాడ్ స్టార్ట్ అయిందంట, దగ్గరుండి చూసుకో, నేను వెళ్తున్నా. ఎక్కడికి రా? ఇందాకే గారు అరిచో బొక్క పెట్టానేదన్నో బుర్ర నిండా అనుమానం నింపుకున్నావురా. పిలవగానే వచ్చి హెల్ప్ చేస్తే ఎక్కేస్తున్నావేంట్రా? నేను కింద పనిచే స్కూల్లో ఉన్నా. డోంట్ షో యువర్ బాసిజం హియర్. సారీ రా, నువ్వు లేకపోతే దారం తగిన గాలిపటం అయిపోతుంది నా పరిస్థితి. ఏమైపోతానో తెలియదు. ప్లీజ్ రా, సారీ. వైఫై ఏంటి ఆఫ్ చేసి ఉంది? విశ్వాస్ సార్ ఆఫ్ చేయమన్నారు. అంటే మామ పక్క బిల్డింగ్ వాళ్ళు ఫ్రీ వైఫై పెట్టించారా, హై రేంజ్ లో లాగుతుంది. మంది ఎందుకని సిమ్ ఏం చేసావు? నా ఫోన్లో వేసాను రా. ఎన్ని డబ్బులు వచ్చాయో చూద్దాం అనుకుంటే ఒక్క మెసేజ్ రాలేదురా. మెసేజ్లు రావుగా, ఆఫ్ చేయించా. స్విచ్ ఆఫ్ చేయి. రే మావా, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రా. కట్ చేద్దాం మావా, కట్ చేద్దాం. నువ్వు రా. రే మావా, రే రే మొండ్రా. హలో హలో, ఏం మాట్లాడట్లా? హలో అండి, చెప్పండి. 10 రూపాయలు ఎత్తే ఐఫోన్ ఇస్తారంట కదండి, నిజమేనా అండి? నిజమేనండి, కానీ పంపిన ప్రతి వాళ్ళకి ఇవ్వండి. అదేంటండి? ఇప్పుడు మార్కెట్లో ఈ ఫోన్ ధర 1,50,000 దాకుందండి. అంత ఖరీదైన ఫోను ఇలా ప్రతి వాడి 10 రూపాయలకి ఇచ్చుకుంటూ మాకు మిల్లే బొచ్చే కదండి. ఏమంటారండి? అంతే కదండి. అందుకే లాటరీ తెలుసుగా మీకు. ఆ పద్ధతిలో 10 రూపాయలు పంపిన అందరిలో ఎవరో ఒక్కరికి ఇస్తామండి. బాబా అట్టా అనకండి. అసలే మా ఊర్లో దరిద్రపు జాతకుని పేరు ఉంది. ఆ పేరుతోటి ఏ అమ్మాయి నాకు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. మీరేదో ఆ లక్కీ విన్నర్ నన్ను చేసి ఆ ఫోన్ ఏదో ఇచ్చేస్తే అది తీసుకెళ్ళి మా మరదలకి ఇచ్చేసి ఐ లవ్ యూ చెప్పేసి పెళ్లి చేసుకుంటానండి. కరెక్టే అండి. అందరూ 10 రూపాయలు పంపి మీరు 10 రూపాయలు పంపి ఫోన్ పట్టుకుపోతానంటే ఎలా? అసలే 10,000 రూపాయల ఫోన్ కాదు, 1,50,000. మీరు మరీ పిచ్చిపోవడానికి ఎలా ఉన్నారండి? మరీ 10 రూపాయలు ఎందుకు ఇస్తానండి? ఓ 500 తీసుకోండి. 500? ఓ, ఇందులో కాలేజ్ కురాడు 25,000 ఇస్తా అన్నాడు. 25,000? 1,50,000 ఫోన్ కదా, ఆ మాత్రం డిమాండ్ ఉంటది. ఆ 25,000 ఇచ్చేస్తానండి. 25,000 ఇచ్చేదైతే ఆ కురోడికి ఇచ్చేద్దును కదా. ఓ 30,000 ఇచ్చుకుంటానండి. 30 వదిలేండి, లాటరీలో చూసుకోండి. ఆగండి, ఫైనల్గా ఒక మాట అండి, 40 దాకా ఇచ్చుకుంటానండి. అంతకు మించి కష్టం అండి. సరే ఓకే. ఏమండోయ్, మళ్ళీ ఎవరైనా 50,000 అంటే అటు షిఫ్ట్ అవ్వకూడదు మరి. భలేవరే, మాటిచ్చాగా. అసలే ప్రేమ అంటున్నారు. కాకపోతే విన్నర్ అనౌన్స్ చేసే రోజు మీ ఫోటో పోస్ట్ చేసి ఇంటికి కొరియర్ వేసి ఫోన్ పంపించేస్తాం. అడ్రస్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్స్ అండి, ఇప్పుడే పెట్టేస్తాను. ఓకే థ్యాంక్స్. అమ్మాయ, టాస్క్ ఫినిష్ అయ్యేదాకా ఫోన్ ఆన్ చేయకు. చూసావుగా, జస్ట్ మిస్. ఫోన్ చేసినోడు ఇల్లిటరేట్ ఎర్రి పప్ప కాబట్టి సరిపోయింది. ఏ చదువుకున్నాడో పోలీసుడు అయి ఉంటే స్విచ్ ఆఫ్ చేయి. అలాగే మామా. ప్రసన్న సమత, వాట్స్ యువర్ వర్క్? నో వర్క్ సార్.
ఎడిట్స్ ఓవర్, సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ అవుతుంది. ఇంకా మనం చేసేదేం లేదు, ఆటోమేటిక్గా అవే రన్ అవుతాయి. సో ఇంకా డెడ్ లైన్ వచ్చాక యాడ్ ఎండ్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే దెన్, ఇట్స్ ఎ గ్రేట్ కొలాబరేటింగ్ విత్ యూ. విశ్వ మీ పేమెంట్ క్లియర్ చేసేస్తాడు. యూ కెన్ గో నౌ. సార్ ల్యాప్టాప్స్ అవి కూడా తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేంట్రా? యూ కెన్ లీవ్ గైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోదాం. పదా పదా పదా. ల్యాప్టాప్స్ ఇచ్చేసావేంట్రా? ఏం చేసుకుంటావురా? మొత్తం వర్క్ అంతా అందులోనే ఉంది, దొరికిపోతావు. ఎలాగో 5 daysలో కాంటెస్ట్ ఎండ్ అయిపోతుంది. బ్యాంక్లో డబ్బులు తీసుకొని దొబ్బేద్దాం. సరే మామ, ఈ 5 days ఓన్ మనీతో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. వద్దురా, మనకు మోర్ మనీ కావాలి. ఇలా యూజ్లెస్గా వాడద్దు. సరే. సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మనకు తెలియకుండానే పక్కా ప్లాన్ తో మన బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులను మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. పెరుగుతున్న టెక్నాలజీని క్యాచ్ చేసుకుని నోట్ల రద్దుతో క్రెడిట్ డెబిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది. దీంతో సైబర్ నేరాలు కూడా పెరిగాయి. నేను అనుకున్నదే అయింది. ఈ తరహా దందాలను గుర్తించిన సైబర్ పోలీసులు మన గురించి కాదురా, చాటింగ్ మోసాల గురించి చేశారు. రే, ఈ రోజు వీళ్ళు దొరికారు, రేపు మనం దొరుకుతాం. రే భయపడకరా, ఏం కాదు. అలా నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? రేపు హెడ్లైన్ చూసి మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తే? నో ఛాన్స్ రా. నో ఛాన్స్ నో ఛాన్స్ అంటావేంట్రా? అమ్మా బాబు లేనోడివి, నాకు ఫ్యామిలీ ఉంది. నాకేమైతే వాళ్ళు తట్టుకోలేరు మావా. సరే, ఏం చేద్దాం? ఇది ఇక్కడతో ఆపేద్దాం. రేపు మనీ డ్రా చేసుకుని వెళ్ళిపోదాం. రే, ఇంకో 2 రోజులు ఎలాగ ఎండ్ అయిపోతుంది కదరా, ఇప్పుడు ఆపేద్దాం. అదే అంటున్నాను రా, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, మాక్సిమం అమౌంట్ వచ్చేసి ఉంటది. భయపడి వదిలేస్తున్నావా? రే, రెవెన్యూ షేరింగ్ నీకు ప్రాబ్లం అనుకుంటే 40% నేను తీసుకుంటా, 60% నువ్వు తీసుకో. నీ ఫోన్ నువ్వు? ఏ, నీది కూడా ఏ ఫోనే కదా, దాన్ని కంప్లీట్గా రీసెట్ చేసి న్యూ బాక్స్లో పెట్టి మొన్న ఒక విలేజర్ ఫోన్ చేశారు కదా, వాడికి పంపించేద్దాం. అడ్రస్ కూడా పంపాడు. అనౌన్స్మెంట్ రోజు తనకు పంపామని చెప్పమని మన ఎడిటర్స్ చెప్పా. సో ఇట్స్ గోయింగ్ టు ఎండ్ యాజ్ లీగల్. ఇల్లీగల్ కాస్త లీగల్ 10 రూపీస్ అయింది. వారని బుర్రా. మరి ఒకవేళ సెకండ్ హ్యాండ్ అని తెలిస్తే? తెలిసే ఛాన్సే లేదు, వాడికి 0 నాలెడ్జ్. సూపర్. మరి నేనే ఫోన్ వాడాలి? ఏముంది, ఓ డబ్బా ఫోన్ ఇస్తా, వాడుకో. డబ్బా ఫోనా? జస్ట్ మన చేతిలో డబ్బులు పడ్డాక పెద్దది కొందాం. ఓకే. ఎంత వస్తాయి అనుకుంటున్నావు మావా? ఇంత అయితే వస్తాయనుకోలేదురా. మరి నువ్వు? అనుకున్న దానికన్నా ఒక 2 రోజుల ముందు విత్డ్రా చేసాం కాబట్టి మన అనుకున్న అమౌంట్కి ఒక 2 లక్షలు తక్కువ వస్తాయి అనుకున్నాను రా. ఊడమ్మ 25 లక్షలు వచ్చినాయిరా. సరే మామ, అసలే పోలీసులు తిరిగారు, త్వరగా వెళ్ళిపోదాం పద. అరే రే, ఒక నిమిషం ఆగ్రా. టెన్షన్ పోసొస్తా. బ్యాగ్ తీసుకెళ్ళి మామ. అమంగళమైన ప్రదేశానికి లక్ష్మీదేవి ఎందుకు మామ? నువ్వు ఉంచు, నేను పోసొస్తా. రే రాంబాబు, బండి తీరా. టాస్క్ కంప్లీటెడ్. బండి తీరా, బండి తీ. రాంబాబు, రే రాంబాబు, ఎంత మోసం రా.
షాక్ ఎలా ఉంది మావా? నువ్వు చేసింది దారుణమరా మావా. మరి 15 ఏళ్ల క్రితం నువ్వు నాకు చేసిందేంట్రా? ఏంటి భయ్యా హ్యాపీగా ఉన్నట్టున్నా? చాలా చాలా హ్యాపీగా ఉన్నా. కారణం ఏంటో తెలుసా? దాదాపు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను గెలిచా. అదేంటి భయ్యా? నేను తోపునేరా, కానీ చిన్నప్పటి నుంచి నన్ను మించిన తోపు ఒకడు ఉన్నాడు. వాడి పేరే రాంబాబు. వాడొక అనాథ. ఆర్ఫనేజ్ లో తింటూ సంవత్సరానికి స్కాలర్షిప్ మీద చదువుకునేవాడురా. సంవత్సరం మొత్తం కష్టపడి చదివి నాకు సెకండ్ ర్యాంకు, సంవత్సరం మొత్తం ఆడుకొని ఎగ్జామ్ ముందు రోజు చదివి ఫస్ట్ ర్యాంక్ కొట్టేసేవాడురా. నా కష్టానికి ఫలితం లేకుండా పోయింది మావా. క్లాస్లో క్లవర్ ఎవరంటే స్టాఫ్ మొత్తం వాడి పేరు చెప్పేవారు. 10th లో స్టేట్ రికార్డ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. టీవీ ఇంటర్వ్యూస్, టాప్ కాలేజ్ ఆఫర్స్ తో సెన్సేషన్ అయిపోయి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు మావా. మరి నువ్వేం చేసావు భయ్యా? వాడికి ఫ్రీ సీట్ వచ్చిన కాలేజీలోనే నేను జాయిన్ అయ్యా. వాడి పక్కనే తిరుగుతూ బెస్ట్ ఫ్రెండ్ లా యాక్ట్ చేశా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రోజు వాడికి తెలియకుండా వాడి పాకెట్లో చిట్స్ పెట్టా. అదే రోజు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చింది. వాడిని మాస్ కాపీయింగ్ కింద డీబార్ చేశారు. తర్వాత చదివించే ట్రస్ట్ వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసింది. ఫ్రీ సీట్ ఇచ్చిన కాలేజ్ వాడి వల్ల పరువు పోయిందని సస్పెండ్ చేసింది. స్టూడెంట్స్ అందరూ వాడిని ఒక దొంగలా చూశారు. ఈ టెన్షన్స్ అన్ని తట్టుకోలేక వాడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ దెబ్బకి ఇప్పటికీ బీపీ టాబ్లెట్స్ వేసుకుంటాడు నా కొడుకు. ఆ రోజు నుండి చదువు అంటే విరక్తి పుట్టి చదువుకి శాశ్వతంగా దూరం అయిపోయాడు. అప్పటి నుండి నేనే నెంబర్ 1. ఎప్పటికైనా కష్టపడేవాడేరా కింగ్. సులభంగా ఎగ్జామ్ పాస్ అయిపోయి కింగ్ అంటే ఎలా? ఆ తర్వాత కాలేజీలో ఫస్ట్ నేనే, బీటెక్లో ఫస్ట్ నేనే, జాబ్ ఫస్ట్ నేనే, హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయ్. వాడు మాత్రం పాకెట్ మనీ వచ్చే పనులు చేసుకుంటూ తిరిగేవాడు. మరి ఇప్పుడు అలాంటిది రీసెంట్ గా చూసా మళ్ళీ వాడిని ఒక అమ్మాయితో. ఇంత సంపాదిస్తున్న నన్నే ఏ అమ్మాయి చూడలేదు. జులైకి తిరిగే వాడికి గర్ల్ ఫ్రెండా? నా ఈగో హర్ట్ అయిందిరా, తగ్గొట్టేశా. మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి నాకేమో సరదానా? ఏదో ఒక ఆడపిల్ల లైఫ్ పాడవకూడదని చిన్న సోషల్ సర్వీస్ అంతే. మీకు ఇంకా డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడగండి, వాడే చెప్తాడు. నీ జాబ్ ఏంటి, నీ శాలరీ ఎంత, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నువ్వేం చదువుకున్నావు, నిన్ను డిబార్ చేశారా, నీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఫేకా అని వాడే చెప్తాడు. ఇదంతా నీకెలా తెలుసా? ఒక ఫుల్ బాటిల్ అప్పిస్తే గొంతులో ఉన్న గర్రం మొత్తం కక్కేసావు. కానీ ఎవరి ముందు కక్కుతున్నావో చూసుకోవాలి కదరా. అఫ్జల్, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆ క్షణం గుండె పగిలిపోయిందిరా. ఎవ్వరికి చెప్పుకోలేదు ఇంతవరకు. ఆ బాధ నా గుండెని బండలా మార్చింది. అప్పుడే స్టార్ట్ చేశా ఈ గేమ్. లక్కీగా నన్నే పిలిచావు. నీ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసే స్కామ్ ఈ 10 రూపీస్ కాన్సెప్ట్లో నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం నా పాకెట్లోకి వచ్చింది. అర్థం కాలేదా? ఎడిటర్స్ అని 2 వచ్చారు కదా, తలా 5,000 దొబ్బారు కదా, ల్యాప్టాప్స్ తీసుకెళ్లారు కదా, వాళ్ళు ఎవరనుకున్నావు? నేను పంపిస్తే నీకు పరిచయం అయ్యారా.
ఐఫోన్ మొబైల్ ఒక విన్నర్కి ఇచ్చాం కదా, ఆ పల్లెటూరు కుర్రోడికి. వాడెవడనుకున్నావు? మా ఫ్రెండ్ గాడి సొంత అన్న. అన్నీ చెప్పి నేను అసలు మర్చిపోయానేంటి? నీ జాబ్ పోయిందా నాన్న? పోయిందా? పోగొట్టానా? వాట్ నాన్ సెన్స్. విశ్వ ఇస్ ఎ టాలెంటెడ్ ఎంప్లాయీ. వాడెంత టాలెంటెడో నాకంటే బాగా ఎవరికి తెలియదు. హీ టాపర్ ఇన్ స్కూల్, కాలేజ్, బీటెక్. దెన్ మరేంటి? వాడి కేవలం సర్టిఫికేట్స్లోనే టాపర్, ప్రాక్టికల్ నాలెడ్జ్లో ఫ్లాపర్. బట్టి పట్టి పాస్ అయ్యే బ్యాచ్. అందుకే బీటెక్లో వచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ కాలేకపోయాడు. బీటెక్ అయ్యాక 3-4 ఏళ్ల దాకా ప్రతి కంపెనీ వాడిని రిజెక్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేస్తే కొడుకుని కాపాడుకోవడానికి వాళ్ళ నాన్న ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ స్లిప్స్ తీసుకొచ్చి మీ కంపెనీలో జాబ్ ఇప్పించాడు. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడం నాకేమైనా సరదానా? ఏదో మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు చూడలేక వచ్చి చెప్పా. నువ్వు చెప్పింది నేనెలా నమ్మాలి? ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్లు, ఆ ఫేక్ స్లిప్స్లు ఒకసారి వెరిఫై చేయండి. యూ విల్ నో దట్. మీరు ఒక మనిషిని నమ్మితే ఎంత ప్రేమగా చూసుకుంటారో, ఒక మనిషి మిమ్మల్ని మోసం చేస్తే అంత వైల్డ్గా రియాక్ట్ అవుతారని బయట మంచి టాక్ ఉంది. బికాజ్ ఒక కంపెనీకి కావాల్సింది టాలెంట్ కంటే జెన్యూనిటీ. ఇంకా మీ ఇష్టం. నువ్వు చేసింది తెలియగానే నేను చేసిన మొదటి పని నీ ఉద్యోగం తీసేయడం. నెక్స్ట్ నేను కలిసి స్కామ్ స్టార్ట్ చేసి ఫైనాన్షియల్గా నేను దెబ్బ కొట్టడం. ఫైనల్గా నీ ఇన్వెస్ట్మెంట్ వాడుకొని ఇన్నేళ్ళుగా నేను ఎర్న్ చేయను మనీ 25 లక్షలు వెనకేసుకోవడం. నవ్ యు ఆర్ ఏ బిగ్ జీరో. మా గురీజీ చెప్పాడురా, ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకుంటే రిటర్న్ ఇచ్చేటప్పుడు 150 ఇవ్వాలని. ఎవడైనా మోసం చేసి మన దగ్గర 100 రూపాయలు తీసుకుంటే వాడి దగ్గర 200 లాక్కోవాలని. నేను 25 లక్షలు లాగేశా. హ్యాపీయా? నీ పెళ్లి కూతురింట్లో కూడా చెప్పేశా ఫోన్ చేసి, అదే నీ ఉద్యోగం పోయిందని. ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకున్నావు అనుకో, ఒక చేతకన్నా కొడుకు అని నువ్వే ఒప్పేసుకున్నట్టు. కమ్ అప్ విత్ ఏ ప్లాన్ టు డిఫీట్ మీ. పెట్రా ఫోను. నేను భువనాన్ని మాట్లాడుతున్నా. చెప్పు. మనం ఒకసారి కలవాలి. నువ్వు అడ్రస్ చెప్తే వచ్చే స్టేజ్లో నేను లేను. జీపీఎస్ పెడతా, 1/2 గంట వెయిట్ చేస్తా. రా. అది ఎలా చెప్పాలో అది విశ్వనాథం గాడి ఉద్యోగం పోయిందా బంగారం? ఒకవేళ నేను చెప్పింది నిజమైనా మీరు ఇంకా వాడినే ప్రేమిస్తారా? నో వే. చదువు, డబ్బు, ఉద్యోగం లేకుండా ప్రేమ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? బ్రేకప్ చెప్పి వచ్చేస్తాను. ఫెంటాస్టిక్, మంచి నిర్ణయం. చూడండి, నా పేరు విశ్వనాథం. నేను వాడికంటే బాగా చదువుకున్నాను, వాడికంటే బాగా సెటిల్ అయ్యాను, వాడికంటే మంచి పొజిషన్లో ఉన్నాను. మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంటికొచ్చి నాన్నగారితో మాట్లాడండి. ఆయనకి ఓకే అంటే నాకు ఓకే. తప్పు నీది కాదలే బౌనా.
నువ్వు పెరిగిన పరిస్థితులది. ప్రతి మిడిల్ క్లాస్ ఆడపిల్ల ఇంతే. చిన్నప్పటి నుంచి నాన్న పడిన కష్టాన్ని చూస్తూ మిడిల్ క్లాస్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అట్లీస్ట్ తన కాబోయే భర్తతో అయినా తన లైఫ్ రిచ్గా మారాలని, ఆ దరిద్రం పోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే లైఫ్ పార్ట్నర్ విషయంలో బెటర్మెంట్ చూసుకుంటారు. కొంతమంది అమ్మాయిలకి చదవడం చేత కాదు, జాబ్ చేయడం వల్ల కాదు, కానీ వచ్చేవాడికి కోట్లు ఉండాలి, కారు ఉండాలి, హైట్ 6 అడుగులు ఉండాలి, కలరు అమెరికా వాళ్ళ ఉండాలి. దీనమ్మ అన్నోడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడే? కాలిందా? కాలిద్దిగా మరి. నేను చదువుకోలేదు, కారణం నా ప్రమేయం లేకుండా నన్ను ఇంటర్లో డీబార్ చేయడం. దానికి రీజన్ ఆ విశ్వనాథం గారు. మై వరల్డ్ సొల్యూషన్స్ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నాలాగా ప్రతిభ ఉన్న పని దొరికిన వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించే ఐడియా. దానికోసం కొన్ని ఇయర్స్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నా. పాకెట్లో 10 రూపాయలు చూసి హేళన చేసావు, కానీ దానికి ముందు రోజే 1.5 లక్ష అప్కమింగ్ కంపెనీలో ట్రేడింగ్ చేశా. దాని వాల్యూ ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. ఇవన్నీ నేను ఆ రోజే చెప్పొచ్చు, కానీ నువ్వు ఏది వినో మూడ్లో లేవు. పైగా నా పర్సు గురించి మాట్లాడిన మాటలో సగం నా ప్రేమ గురించి కూడా ఆలోచించుంటే బాగుండేది. అమ్మాయిలు గెలిచిన వాళ్ళు పడతారు, కానీ గెలిచాక అభిమానించే వాళ్ళని ఫ్యాన్స్ అంటారు. గెలుపు రాకముందు సపోర్ట్ చేసే వాళ్ళని ఫ్యామిలీ అంటారు. ఫ్యాన్స్ ఎంత ప్రేమించినా చివరికి లైఫ్లో ఉండేది ఫ్యామిలీ. బీ లైక్ ఏ ఫ్యామిలీ, నాట్ ఏ ఫ్యాన్. చివరికి ఒక్క మాట, ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసింది, మార్కులు 98 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది. 95 వచ్చాయి. క్లాస్ అంతా అప్రిషియేట్ చేస్తుంది, కానీ ఆ అమ్మాయి మాత్రం 98 రాలేదని డిసప్పాయింట్ అయింది. కానీ అదే క్లాస్లో ఇంకో అమ్మాయి ఉంది, తను బాగానే రాసింది, ఎంత వచ్చినా హ్యాపీ అనుకుంది. తనకు 95 వచ్చాయి. క్లాస్ అంతా అప్రిషియేట్ చేస్తుంది, అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అర్థమైందా? వెన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ యూ విల్ బికమ్ ఏ జీరో. వెన్ యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యూ విల్ బికమ్ ఏ హీరో. సీన్ ఏదో ఇన్కంప్లీట్గా ఉందేంటి? దొరికింది. నువ్వు ఇచ్చిందే దాచుకున్నా. ఈ నోట్ తీసుకో. పర్లేదు తీసుకో. ఇదిగో పెట్టుకో. ఈ నోట్ తీసుకో, ఖర్చు పెట్టుకో. ఈ నోట్ చూసినప్పుడల్లా నీ సైన్ చూసినప్పుడు నువ్వు నాకు చేసింది, నా సైన్ చూసినప్పుడు నేను నీకు చేసింది నీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి. నువ్వు ఖర్చు పెట్టుకో. నువ్వు ఖర్చు పెట్టుకోమని 500 ఇచ్చావు కదా, నేను నీ అంత చీప్ కదమ్మా. తీసుకే. దర్జాకి ఖర్చు పెట్టుకో. అయిపోతే మళ్ళీ అడుగు, మొహమాట పడకు. నీకెంత కావాలని ఇస్తా. ఐఎమ్ సారీ. ఇవన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకుందాం. పోవే. నాకు నీ మీద కక్ష లేదు, ప్రేమ లేదు. అన్ని ఈ క్షణంతో కడిగేస్తున్నా. 10 రూపాయల కోసం గతి తప్పిన ఆవేశం, నేరమో న్యాయమో మొదలైనది ఓ యుద్ధం. ఆ గురూజీ వచ్చేస్తున్నా. ఎక్కడున్నావురా? సంపంగనం రెడీయా? 10 రూపాయల కోసం ఉప్పొంగిన ఆక్రోశం, స్నేహము ప్రేమము కలిసే చేసిన దహనం, బదులుగా ప్రాణము ఉండగా పొందెనులే మరణం. ఆయుధాలు అక్కడ లేని రణమిదిరా, రక్తమరక అంట చూడని జగడమురా. 10 रुपये, 10 rupees, 10 రూపాయలు. 10 రూపాయల కోసం గతి తప్పిన ఆవేశం, నేరమో న్యాయమో ముగిసినది ఓ యుద్ధం. దేహము వదలగా చచ్చను ఇరువురి ప్రాణం.
సార్. నువ్వేనా కాల్ చేసింది? అవును సార్. అసలు ఏమైంది? బ్యాంక్కి నిన్న ఒక బ్యాగ్ వేసుకుని ఇద్దరు వచ్చారు సార్. వాళ్ళు దాదాపు 25 lakhs విత్డ్రా చేశారు. ఇందులో ఏముంది? నాకు డౌట్ వచ్చి పాస్బుక్ నెంబర్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రింట్అవుట్స్ తీస్తే దాదాపు 100 meters రిసీట్ వచ్చింది సార్. అన్నీ 10 రూపీసే క్రెడిట్ అయ్యాయి సార్. ఇదిగోండి సార్. పైగా అన్ని క్రెడిట్స్ యూపీఐ ద్వారానే అకౌంట్లో యాడ్ అయ్యాయి సార్. ఏదో పెద్ద స్కామ్ లాగా అనిపించింది సార్. అందుకే మా మేనేజర్ కూడా చెప్పకుండా మీకే చెప్పాను. ఈ మధ్య ఫేస్బుక్లో చూశాను 10 రూపీస్కే ఈ ఫోన్ ఇస్తున్నారని. ఇది అదేనేమో అని డౌట్గా ఉంది సార్. దీన్ని మీరే స్టడీ చేసి ఎలాగైనా ఏదో సొల్యూషన్ తీసుకురావాలి సార్. మీరు ఇచ్చారు కదా, ఇక వెళ్ళండి. ఓకే, చూసుకుంటాను. హలో, ఏమండి? ఆ 10 రూపీస్ ఈ ఫోన్ కాంటెస్ట్కి ఇద్దరం చెరో 10 రూపీస్ వేసాం కదా. లక్కీ డ్రా విన్నర్ మన ఇద్దరిలోని ఎవరో ఒకరు అవ్వాలని ఈరోజు గుడిలో అర్చన చేయించండి. చేయిస్తా, తప్పకుండా చేయిస్తా.